అందరూ కూడా సార్ యొక్క సక్సెస్ జర్నీలో ఏవైతే కీ పాయింట్స్ ఉంటాయో వాటిని మీరు నోట్ చేసుకోండి. మీరు కూడా ఆ వెస్టీజ్‌లో సార్ లాగా ఇన్‌కమ్ తీసుకునేలాగా కావాల్సినటువంటి మీకు పాయింట్స్ సార్ మీకు షేర్ చేస్తారు. సో, లేట్ చేయకుండా మనం సార్‌ని ఇన్వైట్ చేసుకుందాం. ప్రతి ఒక్కరు మీ ప్లేస్‌లో నుంచి సార్‌కు గ్రాండ్ వెల్కమ్ చేస్తూ క్లాప్స్‌తో పాటు మనం సార్‌ని ఇన్వైట్ చేసుకుందాం. ఐ ఇన్వైట్ మిస్టర్ జిల్లా రవీందర్ చంద్రకళ సార్, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఫ్రమ్ జగిత్యాల్, మంచిర్యాల్, 6,70,000 plus income earner. Come on to the Zoom session. Thank you. Thank you, Kiran sir, my great upline. Thank you, leaders. ఈ జూమ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాయిస్ ఓకేనా సార్? ఓకే. రైట్. మొదటిగా నన్ను కన్న మా అమ్మ నాన్నలకు అండ్ ఆ భగవంతునికి పాదాలకు నమస్కరిస్తూ, అలాగే విద్య నేర్పిన గురువులకు, వెస్టీజ్ లో కూడా నాకు ఈ సక్సెస్ కారణమైన ప్రతి ఒక్క లీడర్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నా పేరు జిల్లా రవీందర్, డియుసిడి ఫ్రమ్ మంచిర్యాల్. నేను ఇక్కడ ఏంటంటే నా సక్సెస్ జర్నీని, అంటే వెస్టీజ్కు రాకముందు ఎలా ఉండే, వెస్టీజ్కి వచ్చిన తర్వాత ఏం మార్పులు జరిగినాయి అనేది షేర్ చేసుకుందామని ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఇందులోకి అంటే వెస్టీజ్లోకి రాకముందు నా పరిస్థితి ఏంటి, వెస్టీజ్ తర్వాత ఏంటిది. మా అమ్మ నాన్నలకు మేము నలుగురం కొడుకులము. అందులో పెద్ద అబ్బాయి నేను, లాస్ట్ అబ్బాయి మీకు కూడా పరిచయం ఇక్కడ జిల్లా శ్రీనివాస్ అని, నాలుగో తమ్ముడు, మధ్యలో ఇద్దరు తమ్ముళ్ళు. నేను ఎప్పుడైతే 86, 87లో నా 10th క్లాస్ కంప్లీట్ అయినప్పుడు, 10th క్లాస్ కంప్లీట్ అయింది అంటే ఏమైందంటే 10th క్లాస్లో ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయినప్పుడు అప్పుడు మా ఇంట్లో నాకు చెప్పిన విషయం ఏంటంటే, మనం ఎంత చదువుకున్నా చదువు వల్ల ఉపయోగం ఉండదు, మనం ఏం జాబులు కొట్టలేము, కనుక ఫస్ట్ నువ్వు ఏదైనా ఒక షాపులో వర్కర్గా, గుమాస్తాగా జాయిన్ కావాలి అని అన్నప్పుడు మా ఫాదర్ ఏం చేసిండంటే, ఈ జగిత్యాల్లోనే ఒక మెడికల్ ఏజెన్సీలో, అంటే ఇప్పుడు ఈ హోస్ట్ ఎవరైతే ఉన్నారో మా అప్లైన్ కిరణ్ సార్ వాళ్ళ అన్నయ్య అండ్ మా బాబాయ్ వాళ్ళు ఒక మెడికల్ ఏజెన్సీ ఉండేది, చైతన్యం మెడికల్ ఏజెన్సీ అనేది. ఆ మెడికల్ ఏజెన్సీకి నన్ను తీసుకొని వెళ్ళి ఏం చేశాడంటే మా ఫాదర్, నువ్వు ఇక్కడ వర్క్ అనేది నేర్చుకో, ఎందుకంటే మనం ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక వర్క్ చేయవలసిందే అని చెప్పినప్పుడు 10th క్లాస్ ఫెయిల్, ఎందుకంటే తెలుసు 10th క్లాస్ ఫెయిల్ అయితే ఎలాంటి జాబ్లు వస్తాయి అనేది. అప్పుడు 10th క్లాస్ ఫెయిల్ కాగానే మెడికల్ ఏజెన్సీస్లోకి నన్ను తీసుకెళ్ళాడు మా ఫాదర్. అక్కడికి వెళ్ళినప్పుడు భూషణం అన్నయ్య అంటాం, కిరణ్ సార్ వాళ్ళ అన్నయ్య, రెండో అన్నయ్య పేరు. ఆ భూషణం అన్నయ్య మా బాబాయ్ శేఖర్ అని ఉంటారు, వాళ్ళు ఆడ కూర్చుండి ఉన్నారు. ఇంకొకరు భాస్కర్ అని ఉంటారు, వాళ్ళు అక్కడ కూర్చుండి ఉన్నారు. నన్ను తీసుకుపోయినప్పుడు నన్ను చూసి ఏం చేస్తాడు, ఫస్ట్ అయితే వాళ్ళు ఏం చెప్పారంటే, కొద్ది రోజులు ట్రైనింగ్ కావాలి, ఏజెన్సీలో వర్క్ చేయాలంటే కొద్ది రోజులు ట్రైనింగ్ కావాలి, తర్వాత చూద్దామని అన్నప్పుడు అక్కడ నా జర్నీ మెడికల్ ఏజెన్సీస్లో ఒక వర్కర్గా, ఒక గుమాస్తాగా 70 రూపీస్ సాలరీతో, అంటే 70 రూపాయల జీతంతో మొదలైంది. మెడికల్ ఏజెన్సీ అంటే మార్నింగ్ 9 o'clock వెళ్ళడం, మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఉంటుంది ఒక 1 hour, ఆ తర్వాత మళ్ళీ వస్తే రాత్రి నైట్ 9 కావచ్చు 10 కావచ్చు. ఆ వర్క్ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు అక్కడ నుండి మేము ఇంటికి వచ్చేవాళ్ళం. 70 రూపాయలతో 1988లో నా జర్నీ స్టార్ట్ అయింది. సిన్సియర్గా వర్క్ నేర్చుకున్నాను, ఎందుకంటే మనం పని చేసినప్పుడు అక్కడ నా ఉద్దేశం ఏముండే అంటే, మనం ఎక్కడైనా పని చేస్తే పర్ఫెక్ట్గా పని చేయాలి అనేది భూషణం అన్నయ్య చాలా పర్ఫెక్ట్గా నేర్పిండి. ఎందుకంటే ఎవరైనా ఫ్రెండ్స్ అక్కడికి వచ్చినా కానీ వాళ్ళతో చెప్తుండే, పూసే గాడిది వచ్చి మేసే గాడిదని చెడగొట్టద్దు అని చెప్తుండే. ఎందుకంటే పని చేసుకుంటోని మీరు తిరిగేటోళ్ళు వచ్చి చెడగొట్టద్దు అని సామెతలు చెప్తూ చాలా హార్డ్ వర్క్ చేసేవాళ్ళం. మెడికల్ ఏజెన్సీలో నాకు కొత్త గనుక అప్పుడు ఫస్ట్ నేనేం చెయ్యాలి అని అంటే, ఏవైనా కాటన్స్, అప్పుడు అన్ని గాజు బాటిల్స్ ఉంటుండే, సిరప్స్, టానిక్స్ కానీ పౌడర్స్ కానీ ఏవి అయినా కానీ మాకు దగ్గరలోనే ట్రాన్స్పోర్ట్ ఉంటుండే, ఎదురుగానే
ఆ ట్రాన్స్పోర్ట్ లోకి వెళ్ళి కాటన్స్ వచ్చినప్పుడల్లా అక్కడి నుండి మా స్టోర్ లోకి తీసుకొని వచ్చి అక్కడ పెట్టడం. ఈ పనితో స్టార్ట్ అయింది లైఫ్. కాటన్లు మోసే లైఫ్ తో స్టార్ట్ అయింది. ఆ రోజుకు 2 రోజులకు ఒకసారి 50, 100, 150 ఇట్లా కాటన్స్ వస్తుండే. మేము నాతో పాటు ఇంకొక 3, 4 వర్కర్స్ ఉండేవాళ్ళు. ఆ వర్క్ చేస్తుండే వాళ్ళం. కాటన్స్ మోస్తూ, ప్యాకింగులు చేస్తూ, కాటన్లు ప్యాక్ చేస్తూ, ట్రాన్స్పోర్ట్ లోకి అప్పుడు నెల అని ఉంటుండే బస్ స్టాండ్ లో, ఆ ట్రాన్స్పోర్ట్ లోకి సైకిల్ మీద పెట్టుకొని ఆ కాటన్లు మోసుకొని వెళ్ళి అక్కడ బుక్ చేసి వచ్చడం నా పని ఫస్ట్. అలా చేస్తున్న కొద్ది రోజుల తర్వాత మెడికల్ ఏజెన్సీలో ఏంటంటే కలెక్షన్ కి వెళ్ళడం, ఆర్డర్స్ బుక్ చేసుకొని రావడం, క్యాష్ తీసుకొని రావడం అనేది స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు అందులో కూడా పర్ఫెక్ట్ గా వర్క్ చేయడం జరిగింది. కలెక్షన్స్ కి వెళ్ళేవాడిని, చాలా టూర్స్ తిరుగుతుంటిమి. అప్పుడు ఇటు మంచిర్యాల, చెన్నూరు, కాగజ్ నగర్, బెజ్జూరు, తర్వాత కొరుట్ల, మెట్పల్లి, ఇలా ప్రతి ఏరియాకి కలెక్షన్ కు వీక్లీ వన్స్ అంటూ ఒక ఏరియాకి 15 days కి ఒకసారి వెళ్ళాలి. కొన్ని ఏరియాలకి వీక్లీ వన్స్ వెళ్ళడం ఉంటుండే. అలా వెళ్తూ కలెక్షన్ తీసుకొని వస్తూ, ఆర్డర్లు బుక్ చేసుకొని వస్తూ, కాటన్స్ ప్యాక్ చేస్తూ, కాటన్లు మోస్తూ, కాటన్స్ బుక్ చేస్తూ, అలా లైఫ్ జర్నీ అనేది నాది స్టార్ట్ అయింది 1988లో. ఒక గుమ్మస్తాగా 70 రూపీస్, 70 రూపాయల సాలరీకి స్టార్ట్ అయింది వర్క్. అలా వర్క్ చేస్తూ 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 మేము ఏదైతే లైఫ్ లీడ్ చేస్తున్నామో ఆ ఇన్కమ్ ని, ఆ డబ్బుని తీసుకొచ్చి మా ఫాదర్ కి ఇవ్వడము. ఎందుకంటే అప్పుడు ఖర్చులు ఏమి ఉండకపోతుండే ఎక్కువ. ఆ వర్క్ చేద్దాం వచ్చి అప్పుడు షాపు, ఇల్లు ఇవి తప్ప వేరే ఆ ఏం ఉండకపోతుండే. మంచిగా 10th లో సూపర్ గా ఫెయిల్ అయ్యాను కనుక, ఫస్ట్ ఫెయిల్ అయ్యాను కనుక ఆ ఫెయిల్ అయిందే ఈరోజు నేను సక్సెస్ సక్సెస్ కు మొదటి మెట్టు అని అనుకుంటాను. ఎందుకంటే నేను ఇక్కడ మంచిర్యాలలో ప్రైమ్ స్టోర్ కూడా ఉంది నాకు. స్టోర్ లో కూర్చున్నప్పుడు రకరకాల వ్యక్తుల్ని చూస్తుంటాను. వచ్చే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తుంటారు, ఎలా మాట్లాడుతుంటారు, జాబర్స్ అయితే ఎలా మాట్లాడుతుంటారు, మంచి ఇన్కమ్ ఎర్నర్స్ అయితే బయట ట్రెడిషనల్ మార్కెట్ లో ఎలా మాట్లాడుతుంటారు అనేది చూస్తూ నేను నవ్వుకుంటూ ఉంటా అన్నట్టు. నేను ఇది చేశా, నేను అది చేశా అని చెప్తుంటారు కదా. చెప్పినప్పుడు నాలో నేను నవ్వుకుంటా. ఎందుకంటే ఓకే, నేను వాళ్ళతో డైరెక్ట్ గా అంటా, నేను 10th ఫెయిల్ సార్ అని చెప్తా. మీకు ఇది తెలియదు అంటే, లేదు సార్ నేను 10th క్లాస్ ఫెయిల్ సార్, నేను 9th తర్వాత 10th లో ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయిన తర్వాత నేను సప్లిమెంటరీ రాసి, అప్పుడు 6 months కు సెప్టెంబర్ లో ఉంటుండే, సప్లిమెంటరీ రాసి పాస్ అయ్యాను సార్. కానీ పాస్ అయినా కానీ హయ్యర్ స్టడీస్ కు వెళ్ళలేకపోయాను. ఇంట్లో పరిస్థితులు కావచ్చు, ఏదైనా కావచ్చు, దానివల్ల నేను హయ్యర్ స్టడీస్ కు వెళ్ళలేకపోయాను. ఒక మెడికల్ ఏజెన్సీలో ఒక గుమాస్తాగా వర్కర్ గా నా జర్నీ స్టార్ట్ చేశాను సార్ అని చెప్తుంటా. ఇలా మంచిగా వర్క్ చేస్తున్న టైంలో 1994లో 88లో ఏజెన్సీలోకి ఎంట్రీ అయినా, అదే ఏజెన్సీలో కంటిన్యూషన్ గా వర్క్ చేసుకుంటున్నా. 70 రూపీస్ నుండి 100 రూపీస్ అయింది, 150 రూపీస్ సాలరీ అయింది, 150 నుండి 250 అయింది, 500 అయింది, 1000 రూపీస్ హైయెస్ట్ సాలరీ. నేను అందులో 1000 రూపాయలు తీసుకోవడం జరిగింది 1994లో. 1000 రూపీస్ తీసుకుంటున్నప్పుడు నాకు అవకాశం వచ్చింది. ఏంటంటే ఒక బయట ఏజెన్సీ నుండి, మేము మెడికల్ ఏజెన్సీ పెడుతున్నాము, అందులో నిన్ను వర్కింగ్ పార్ట్నర్, క్యాపిటల్ షేర్ కాదండి, వర్కింగ్ షేర్ ఇస్తాం. అంటే నువ్వు పని చేసినందుకు నా షాపులో ఎంతైతే ప్రాఫిట్ వస్తుందో ఆ ప్రాఫిట్ లో సమ్ పర్సెంటేజ్, 10% నీకు ఇస్తాను. అంటే ప్రాఫిట్ వస్తేనే మనం 1 year అక్కడ మెడికల్ ఏజెన్సీస్ లో ఎట్లా ఉంటదంటే, April 1st నుండి March 31st వరకు కౌంటింగ్ ఉంటది, లెక్కగా చూసుకోవడం. చూసుకున్నప్పుడు వాళ్ళ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో, పెట్టిన దాంట్లోకి వెళ్ళి ఖర్చులు అన్ని తీసేయగా ఏవైనా ప్రాఫిట్ వస్తే ఆ ప్రాఫిట్ లో 10%, అంటే వాళ్ళకు 10 లక్షలు ప్రాఫిట్ వస్తే 1,00,000 రూపాయలు నీకు ఇన్కమ్ ఇస్తా 1 year కది. అది ఎంత ప్రాఫిట్ వస్తే అంత మీద అని ఆఫర్ వచ్చింది. ఆఫర్ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఏదైతే నేను ఇప్పుడు కిరణ్ సార్ వాళ్ళ అన్నయ్య ఉన్నారో, భూషణం అన్నయ్య అంటాం, భూషణం అన్నయ్య ద్వారా వాళ్ళకు కూడా తెలిసింది నాకు ఆఫర్ వచ్చినట్టు. ఇట్లా బాగా వర్క్ చేస్తాడు గనక మంచి వర్క్ చేస్తుండు. కమిట్మెంట్ తోటి ఎప్పుడు అంటే ఈ హాలిడేస్ తప్పించడము, క్లోజ్ కావడము,
ఇప్పుడు 1 వీక్ ఇట్లా స్టోర్కి ఇప్పుడు చూస్తుంటాం కొంతమందిని నెలలో 30 రోజులలో 10-15 రోజులు హాలిడేస్ తీసుకుంటారు. అలా ఉండేది కాదు. 30 డేస్ అంటే 30 డేస్ వర్క్ కంపల్సరీ. ఏ రోజు హాలిడే ఆబ్సెంట్ అనేది ఉండేది కాదన్నట్టు. ఎందుకంటే నాకు వేరే ఎటు అలవాటు లేవు, ఎటు తిరగడం అనేది లేదు, ఏ సర్కిల్ లేదు. అందు గురించి సండే హాలిడే రోజు కూడా వాళ్ళు మేము షాప్ తీస్తున్నాం రా అంటే కూడా సండే రోజు కూడా వెళ్ళి వచ్చేవాడిని అన్నట్టు. అలా కమిట్మెంట్ తోటి వర్క్ చేస్తున్నాను కనుక అక్కడ ఏం జరిగిందంటే భూషణం అనే తెలివంగానే నన్ను పిలిచాడు. ఆ రోజు రాత్రి స్టోర్ బంద్ చేసే ముందు అందరిని బయటకు పంపించిండ్రు, వర్కర్స్ వెళ్ళిపోమన్నారు, నన్ను ఒక్కనే ఉండు అన్నారు. ఉన్నాను. ఉన్న తర్వాత మా బాబాయ్ను భూషణం అన్న ఇద్దరు కలిసి ఏం చేశారంటే ఆ ఏంటి రవి అని అడిగిండ్రు. చెప్పండి, ఏం లేదు అంత బాగా అని నేనన్నా. ఏం ఆఫర్ వచ్చింది నీకు అన్నారు. అక్కడ నేనేది దాచుకోలేదు. దాచుకోకుండా ఏమన్నా అంటే జస్ట్ వేరే వాళ్ళు ఒక మెడికల్ ఏజెన్సీ ఓపెన్ చేస్తున్నారంట, అందులో నన్ను పార్ట్నర్ గా తీసుకుంటా అన్నారు. వస్తావా అని అడిగారు. అడిగితే నేను ఏం చెప్పలేదు. ఎందుకంటే నేను వర్క్ చేస్తుంది మీ దగ్గర, కమిట్మెంట్ తోటి మంచిగా ఉన్నాం, మీతో నాకు కూడా బాండింగ్ బాగుంది. ఒక ఓనర్ గుమస్తా లాగా కాకుండా ఏదో బ్రదర్స్ లాగా కలిసి ఉన్నట్టు, మా షాపే నా షాపే అన్నట్టు ఉంది. అందు గురించి నేను అక్కడ ఏం చెప్పలేకపోయాను, ఏం చెప్పలేదు కూడా. ఇప్పటికీ వాళ్ళ ఆఫర్ అయితే వచ్చింది, కరెక్టే, నన్ను రమ్మంటున్నారు. ఆ వెళ్ళడానికి మాత్రం నాకు పెద్ద ఇంట్రెస్ట్ అయితే ఏం లేదు, కానీ పార్ట్నర్ గా తీసుకుంటా అంటున్నారు గనుక ఆలోచించవలసి వస్తుంది అన్నప్పుడు ఆ ఓకే రైట్, నువ్వైతే కమిట్మెంట్ ఇవ్వలేదు కదా అని అడిగారు. అవును, ఏం ఇవ్వలేదని చెప్పినప్పుడు ఏమన్నారంటే నువ్వు అక్కడ ఏం కమిట్మెంట్ ఇవ్వకు, మనమే ఒక మెడికల్ ఏజెన్సీ కొత్తది ఓపెన్ చేద్దాం, ఓకేనా, మనమే ఒక కొత్త మెడికల్ ఏజెన్సీ అనేది ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసినప్పుడు అందులో అందులో నిన్ను పార్ట్నర్ గా తీసుకుంటాము, పార్ట్నర్ గా తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఆ మెడికల్ ఏజెన్సీ కంటే ముందు ఈ ఫోటో ఎందుకు ఓపెన్ చేశానంటే నా సక్సెస్ కు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాను. ఒక 70 రూపీస్ కు పని చేసిన గుమాస్తా స్టేజ్ నుండి, హైయెస్ట్ 1000 రూపీస్ ఇన్కమ్ తీసుకున్న గుమాస్తా స్టేజ్ నుండి, ఒక వర్కర్ స్టేజ్ నుండి ఈ రోజు ఈ సక్సెస్ జర్నీలో దుబాయ్ ట్రిప్ వెళ్ళే స్టేజ్ వరకు, అంటే చూడండి అక్కడ ఉన్న క్రూజ్ లో ఫ్యామిలీ కపుల్స్ తో మేమిద్దరం, మా మిసెస్, నేను, నా అప్లైన్స్ డౌన్ లైన్స్ తో కలిసి అంటే ట్రిప్ వెళ్ళే స్టేజ్ వరకు వెళ్ళగలిగాం. అంటే ఆలోచించండి, ఎక్కడి నుండి డిసిజన్ తీసుకుంటే జీరో టు హీరో అంటారు కదా, ఆ జీరో టు హీరో దాని గురించే నేను చెప్పడానికి ఈసారి నేను సబ్జెక్ట్ ఇది తీసుకున్నాను. నా లైఫ్ జర్నీ చెప్తా సార్ అని చెప్పడం, విజయరాజ్ సార్ కూడా ఓకే రైట్ చెప్పు రవణ అనడం, రవణ అంటారు సార్, ఎందుకంటే మేము అన్నదమ్ముల్లాగానే ఇక్కడ కూడా ఏం పెద్ద ఇగోలు ఉండవు, ఏం మాకు ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. అందుకే ఈ సక్సెస్ జర్నీ చెప్తా సార్, ఎందుకంటే చాలా మంది కొత్త వాళ్ళు కూడా వచ్చారు కావచ్చు, వాళ్ళకు కూడా నా జర్నీ తెలియదు కనుక. ఇప్పుడు చూస్తే రవీందర్ సార్ ఓకే 6 లక్షలు 7 లక్షలు ఇన్కమ్ ఉంది, బాగా ఉన్న వాళ్ళు కావచ్చు, అది కావచ్చు ఇది కావచ్చు అని చాలా ఆలోచిస్తారు. అందు గురించి సార్ నేను సక్సెస్ జర్నీ చెప్తాను, నా వర్క్ గురించి, నేను ఎలా వచ్చాను, ఎలా సక్సెస్ అయ్యాను, ఎలా వచ్చాను వెస్టీజ్ లోకి అనే దాని గురించి మాట్లాడుతా అన్నప్పుడు ఓకే అని చెప్పడం జరిగింది. అలా ఈ జూమ్ సెషన్ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఏదైతే నేను మెడికల్ ఏజెన్సీస్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఆ అందులో నాకు ఆపర్చునిటీ రావడం, యాజ్ ఎ పార్ట్నర్ గా అక్కడ మా భూషణం అన్న ఏమన్నారంటే రవి నీకు ఓన్లీ వర్కింగ్ షేరే కాదు, నీకు క్యాపిటల్ షేర్ కూడా ఇస్తాను అని చెప్పడము. నేను సంతోషం, ఎందుకంటే అక్కడ నాకు ఆపర్చునిటీ అవకాశం వచ్చింది. ఏమొచ్చింది? ఓన్లీ క్యాపిటల్ షేర్ ఇవ్వను, వర్కింగ్ షేర్. నువ్వు పని చేసినందుకు ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ ఇస్తా, లాస్ వస్తే లాస్ వచ్చింది అనుకోండి, నేను కూడా ఆ లాస్ లో అమౌంట్ కట్టాలి. అంటే రెండు ఉంటాయి. సాలరీ అంటేనేమో నెల వచ్చేస్తుంది, తీసుకుంటాం, వాడుకుంటాం, అయిపోతుంది. కానీ ఒక దాంట్లో ఒక వర్కర్ ఒక పార్ట్నర్ గా జాయిన్ అయినప్పుడు రెండింటిని బేర్ చేయాలి. లాభం వస్తే తీసుకోవాలి, నష్టం వస్తే మనం డబ్బులు కట్టాలి, ఇది ఉంటది. అది ఆలోచించిన తర్వాత మా భూషణం ఏమన్నారంటే ఆ రవి
మనం మెడికల్ ఏజెన్సీ స్టార్ట్ చేస్తున్నాం, నువ్వెవరికి మాట ఇవ్వకు, మనం పార్ట్నర్గా మాతోటైతే మా సక్సెస్ జర్నీ చూస్తున్నావు. ఇన్ని సంవత్సరాల నుండి మనం కలిసి ఉన్నాం. అంటే దాదాపుగా 94లో ఏజెన్సీ స్టార్ట్ చేయడం జరిగింది ఏప్రిల్లో. 6 ఇయర్స్ 87, 88 టు 94 వరకు, అంటే 6 to 7 ఇయర్స్ ఆ ఏజెన్సీలో వర్క్ చేయడం వలన మా ఒకరి అభిప్రాయాలు ఒకరికి కలిసిపోయినాయి అన్నట్టు. కలవడం వల్ల ఏమన్నారంటే, నీకు క్యాపిటల్ షేర్ కూడా ఇస్తా, వర్కింగ్ షేర్ 2 ఉంటాయి. పని చేసినందుకు వర్కింగ్ షేరు, కొంచెం క్యాపిటల్ షేర్ పెట్టుకుంటే నీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది పని మీద, నీకు కూడా ప్రాఫిట్ వస్తుంది, మొత్తం మేమే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం, నువ్వు కూడా పెట్టు అని చెప్పినప్పుడు అలా ఒక 6 7 పార్ట్నర్షిప్ లో మెడికల్ ఏజెన్సీస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ మెడికల్ ఏజెన్సీ ఇది చూడండి, శ్రీ లక్ష్మీ ప్రియ మెడికల్ ఏజెన్సీస్ అని ఫార్మస్యూటికల్ డిస్ట్రిబ్యూటర్. 1994 ఏప్రిల్ 16 డేట్ను ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఈ మెడికల్ ఏజెన్సీస్ లో వన్ ఆఫ్ ద పార్ట్నర్ గా. అంటే చూడండి, నేను వర్క్ చేసింది ఒకటే ఏజెన్సీలో, చైతన్య మెడికల్ ఏజెన్సీస్ లో. ఆ వర్క్ ఏదైతే కమిట్మెంట్ తోటి, ఏదైతే వాళ్ళు ఏది చెప్పినా కానీ ఏ రోజు కూడా నేను ఇది ఎందుకు చెయ్యాలి అని ఆలోచించలేదు. కాటన్స్ మొయ్యాలి అన్నప్పుడు ఆలోచించలేదు, ఆ ట్రాన్స్పోర్ట్ లోకి వెళ్ళి ఇక్కడికి తీసుకురండి అన్నప్పుడు ఆలోచించలేదు. ఎందుకంటే నేర్చుకోవాలి అనే తపన ఉంది కనుక, నేర్చుకుంటే మనం ఎందులోనైనా సక్సెస్ అవుతాం కనుక ఆ విషయం మీదనే నేను ఆలోచించి ఏ వర్క్ చెప్పినా ఎప్పుడు చెప్పినా కాదు చెయ్యలేదు అనకుండా ఎలాంటి హార్డ్ వర్క్ అయినా చేశాను. చేసినందుకు ఫలితమే నాకు ఇందులో వన్ ఆఫ్ ద పార్ట్నర్ గా ఆపర్చునిటీ వచ్చింది. వారితోటే ఈరోజు రియల్ గా ఉన్నాను ఇక్కడ. అంటే నాకు ఆ కమిట్మెంట్, వాళ్ళతో ఉన్న బాండింగే, వాళ్ళ ద్వారా చాలా నేర్చుకున్నా. అక్కడ వర్క్ ఎట్లా చేయాలి, ఎట్లా ఉండాలి, ఏం చేస్తే మనం సక్సెస్ అవుతాం, ఎట్లా ఉంటే ఫెయిల్ అవుతాం, మనం షాప్ కూకే తప్పిస్తే ఏం జరుగుద్ది. నాతో పనిచేసిన వాళ్ళు అందులో ఇప్పటికీ వర్కర్స్ గానే ఉన్నారు. ఎప్పుడైతే ఆ 94లో మేము ఏజెన్సీ పెట్టినామో, ఆ ఏజెన్సీ కంటే ముందు నేను ఏదైతే మెడికల్ ఏజెన్సీలో వర్క్ చేసినో, ఇప్పటికీ చాలా మంది లైఫ్లు అసలు ఎలా ఉన్నారంటే ఇప్పటికీ నాకు కనబడుతుంటారు. అప్పుడప్పుడు కనబడ్డప్పుడు వాళ్ళని చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళకు కమిట్మెంట్ లేదు, ఓ డ్రీమ్ లేదు, ఒక ఆలోచన లేదు. ఈ రోజు వర్క్ చేశామా, గడిచిపోయిందా, అయిపోయిందా అనే టైప్ లో ఉండేవాళ్ళు. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు అక్కడనే ఆగిపోయినరు. కానీ ఈరోజు నేను ఇక్కడి దాకా వచ్చాను. ఈ ఏజెన్సీలో వర్క్ నేను స్టార్ట్ చేయడం ఏప్రిల్ 16, 1994, 1994లో స్టార్ట్ అయింది. ఈ మెడికల్ ఏజెన్సీస్ లో జర్నీ అనేది స్టార్ట్ అయినప్పుడు చిన్న చిన్న టర్న్ ఓవర్ తోటే స్టార్ట్ చేశాం. నేను ఇద్దరం, అంటే ముగ్గురం వర్కింగ్ పార్ట్నర్స్, అట్లా స్లీపింగ్ పార్ట్నర్స్ కాకుండా మేము వర్కింగ్ పార్ట్నర్ ప్లస్ క్యాపిటల్ పార్ట్నర్స్ అన్నట్టు 2 షేర్లతో, అంటే వర్కింగ్ క్యాపిటల్ తో స్టార్ట్ అయిన ఈ మెడికల్ ఏజెన్సీలో మెల్లిమెల్లిగా జర్నీ చేస్తూ కొంత కొంత ప్రాఫిట్ తీసుకున్నాం, లాసులు తీసుకున్నాం. ఎందుకంటే మెడికల్ ఏజెన్సీ అంటేనే ప్రాఫిట్ అండ్ లాస్ 2 ఉంటాయి. చాలా మంది అనుకుంటారు మెడికల్ ఏజెన్సీలో చాలా లాభాలు ఉంటాయని. కొందరికి మాత్రమే ఉంటాయండి లాభాలు. మెడికల్ హోల్సేల్లో ఉండవు, రిటైల్లో ప్రాఫిట్స్ అనేటివి ఉంటాయి. చాలా బాగా రన్ అయినప్పుడు మాత్రమే. అది కూడా రిటైల్ అంటే తీసి పెట్టుకొని రోజుకు ఒక 500-600 సేల్ అయింది అనుకోండి, వాళ్ళకు కూడా పెద్ద ప్రాఫిట్స్ ఏమి ఉండవు. వాళ్ళు కొట్టుమిట్టాడుతూనే ఉంటారు. ఏదైనా మెడికల్ రిటైల్ పెట్టుకున్నప్పుడు రోజుకో 10,000 కౌంటర్ అవుతుంది అన్నప్పుడు, అప్పుడు మాత్రమే వాళ్ళకు ప్రాఫిట్స్, మార్జిన్స్ అనేటివి ఉంటాయి. మేము ఏజెన్సీ రన్ స్టార్ట్ చేసి టూర్లకు వెళ్ళే వాళ్ళం, కలెక్షన్స్ తెచ్చే వాళ్ళం, ఆర్డర్స్ తీసుకొచ్చే వాళ్ళం. తెస్తూ ఏ టైంలో అయినా, అంటే ఒక్కొక్కసారి మార్నింగ్ 5-6కి వెళ్తే ఒక్కొక్కసారి రాత్రి వచ్చేది తెలియదు. ఇప్పుడు ఈ ఏరియా కంటే అప్పుడు నేను జగిత్యాల్లో ఉన్నాను కనుక ఇటు మంచిర్యాల, చెన్నూరు, కాగజ్ నగర్ ఇవన్నీ తిరిగినప్పుడు ఒక్కొక్కసారి నైట్ లో లారీలలో కూడా ప్రయాణించే వాళ్ళం. ఎందుకంటే మాకు జగిత్యాల రావాలి అంటే అప్పుడు లక్షిట్పేట వరకే బస్సులు ఉంటుండే. లక్షిట్పేట నుండి రాయపట్నం టు జగిత్యాల రావాలి అంటే ఆ రాత్రి పూట క్యాష్ ఉంటుండే మా దగ్గర, వెహికల్స్ అవైలబుల్ ఉండకపోవు, బస్సులు ఉండకపోవు. ఆ రాయపట్నం చౌరస్తా కాడికి వచ్చి ఉంటే అప్పుడు ఈ సిమెంట్ లారీలు, తర్వాత బొగ్గు లారీలు, ఇవి ఇటు లోడ్స్ వస్తుండేవి. వాటిని 12, 1, 2 వరకు వెయిట్ చేస్తూ వాటిలో జర్నీ చేసిన రోజులు ఉన్నాయి. చాలా కష్టపడ్డ రోజులు ఉన్నాయి. అద్భుతంగా
దాన్ని ఆ కష్టాన్ని అద్భుతంగా ఎంజాయ్ చేశాం. దీన్ని కష్టాన్ని కష్టం అనుకోలేదు అప్పుడు. మా సక్సెస్ జర్నీకి ఇది వర్క్ అనుకున్నాం. ఇలా వర్క్ చేస్తే మనం ఎప్పుడో ఒకప్పుడు మంచి ఉన్న స్టేజ్ నుండి అంటే ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదగవచ్చు అనే ఒక ఆలోచనతోటే ఆ కమిట్మెంట్ తోటే అందులో వర్క్ చేయడం జరిగింది. టూర్లు వెళ్దాం, కలెక్షన్స్ తెస్తాం. అప్పుడు మాకు ఓన్ ఇల్లు కాదు, ఇప్పటికి కూడా లేదు. మొన్ననే ఈ వెస్టేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ మంచిర్యాలలో ఒక 2 గుంటల పాతది ఇల్లు ఉంది, ప్లేస్ కొనడం జరిగింది వెస్టేజ్ లో. అంటే అప్పుడు రెంట్ హౌస్ లో ఉండే వాళ్ళం అందరం, నలుగురు అన్నదమ్ములం, అమ్మ నాన్న. ఆ తర్వాత మ్యారేజ్ ఏజెన్సీ పెట్టిన తర్వాతనే మ్యారేజ్ అయింది నాకు. పెళ్ళైన తర్వాత కూడా అంత కంబైన్డ్ ఫ్యామిలీగానే ఉన్నాం అందరము. మా చిన్న తమ్మునికి మ్యారేజ్ అయ్యి పిల్లలు అయ్యే వరకు, ఒక అబ్బాయి పుట్టే వరకు మేము కంబైన్డ్ ఫ్యామిలీ. ఆ తర్వాత మెల్లిమెల్లిగా డివైడ్ కావడం జరిగింది. అలా మెడికల్ ఏజెన్సీలో వర్క్ చేస్తున్నప్పుడు చాలా ఒడిదుడుకులు కూడా ఎదుర్కొన్నాం. ఎందుకంటే ప్రాఫిట్స్ అంతంత మాత్రంగానే ఉండేటివి, ఖర్చులు అనేటివి ఎక్కువ ఉండేటివి. ఉన్నప్పుడు ఒక్కోసారి ఈ ఏజెన్సీలో లాస్లు కూడా జరిగినాయి. మా ఒరిజినల్ అమౌంట్ కూడా మైనస్ అయిపోయి జీరోకి పోయిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే మంత్లీ మెయింటెనెన్స్ వెళ్ళాలంటే మేము మనిషికి అంటే మేము ముగ్గురం పార్ట్నర్ మళ్ళీ వర్క్ చేసే వాళ్ళం, ఒక్కొక్కరం 5,000 తీసుకుందామని అనుకున్నాం స్టార్టింగ్ లో. కానీ ఎప్పుడైతే సంవత్సరాలు గడుస్తున్నాయో, ఖర్చులు పెరుగుతున్నాయో, ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయో, సమస్యలు పెరుగుతున్నాయో, ఆ అమౌంట్ సరిపోయేది కాదు. ఏజెన్సీ మాదే గనుక 5,000 నుండి 10,000, 10,000 నుండి 15,000 ఇలా వాడుకోవడం స్టార్ట్ చేశాం. వాడుకోవడం మాత్రం స్టార్ట్ చేశాం కానీ దానికి తగ్గ ప్రాఫిట్లు అనేటివి పెరగలేదు. పెరిగినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మన ఇన్కమ్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు మేము పార్ట్నర్స్ గనుక వర్కింగ్ షేర్, క్యాపిటల్ షేర్, వేరే సాలరీస్ ఏమి ఉండవు గనుక మా ఒరిజినల్ అమౌంట్స్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశామో ఏజెన్సీలో అది కూడా మెల్లిమెల్లిగా మైనస్ కావడం స్టార్ట్ అయింది. అందులో హైయెస్ట్ ఇన్కమ్ ఒక్కసారి తీసుకున్నాం మెడికల్ ఏజెన్సీలో. ఎంత అంటే అది ఒక సంవత్సరంలో మాకు 15 లక్షలు ఏమో ప్రాఫిట్ వచ్చింది. అంటే అందులో నాది 40% కనుక 6 లక్షలు, 15 6 లక్షలు. అంటే సంవత్సరం అంటే నెలకు ఒక 50,000 ఒక్కసారి హైయెస్ట్ ఇన్కమ్ తీసుకున్నాం అందులో, ఒకే ఒక్క సంవత్సరం. అంతకన్నా ముందు తర్వాత 10,000, 15,000, 20,000 కంటే ఇప్పుడు వర్కౌట్ కాలేదు. కానీ వర్కౌట్ కాకుండా ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అని నేను 2020 వరకు ఏజెన్సీలో పార్ట్నర్గా ఉన్నాను. అంటే ఇది ఏప్రిల్ ఏదైతే 16, 1994 1994లో ఏజెన్సీ స్టార్ట్ చేశామో ఇదే ఒకటే ఏజెన్సీ. నేను పని చేసింది ఒకటే ఏజెన్సీలో, పార్ట్నర్షిప్ లో ఉన్నది కూడా ఒకటే మెడికల్ ఏజెన్సీలో. అలా 2020లో చాలా ప్రాబ్లమ్స్ రావడం వల్ల మా ఏజెన్సీ చాలా మైనస్కి వెళ్ళడం వలన నేను అందులో నుండి తప్పుకోవడం జరిగింది. ఈ నెట్వర్క్ ఎలా వచ్చాను అంటే మెడికల్ ఏజెన్సీ అది నెట్వర్క్లకు ఎలా వచ్చాను అని అంటే 2005లో ఇదే మెడికల్ ఏజెన్సీలో పార్ట్నర్ గా ఉన్నప్పుడు ఇందులో ఇప్పుడు మా డౌన్ లైన్ ఎవరైతే తుమ్మనపల్లి రమేష్ సార్ ఉన్నారో ఆ రమేష్ సార్ అప్పుడు నాకు ఒక నెట్వర్క్ తీసుకొచ్చాడు. ఎందుకంటే ఈ భూషణం అన్నయ్య, కిరణ్ సారు, రమేష్ సారు, ఇంకొకరు వీళ్ళ పెద్దన్నయ్య అడ్వకేట్ లక్ష్మణ్ రావు అని ఉంటారు. వీళ్ళు నలుగురు బ్రదర్స్ అన్నట్టు. అందరం అక్కడ బ్రదర్స్ అంటే వీళ్ళని సేట్ల లాగా నేనేదో వర్కర్ లాగా ఉండేది లేకుండే. ఎప్పుడు చూసినా కానీ మామూలుగా ఫ్రెండ్స్ లాగానే కలిసి ఉండేవాళ్ళం అన్నట్టు. అందు గురించి వీళ్ళు ఏజెన్సీకి వచ్చినా కానీ మాట్లాడుకోవడం చేయడము అలాంటివి చేస్తుండేవాళ్ళు. వీళ్ళు అప్పుడప్పుడు వస్తున్నారు. ఎందుకంటే రమేష్ సార్, కిరణ్ సార్ అప్పుడు నేను మెడికల్ ఏజెన్సీలోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు స్టడీలో ఉన్నారు, చదువుకుంటుండ్రు. అలా అన్నట్టు. అలా వీళ్ళు వచ్చినప్పుడు పరిచయం పెరిగి పెరిగి రమేష్ సార్ ఏం చేశాడంటే ఒకసారి ఒక నెట్వర్క్ తీసుకొని వచ్చాడు నా దగ్గరికి 2005లో. తీసుకొని వచ్చినప్పుడు ఏదైతే ఇక్కడ మెడికల్ ఏజెన్సీ ప్లేస్ ఇది కాదు, అప్పుడు ఇంకో ప్లేస్ లో ఉండేది మేము ఓపెన్ చేసింది. అక్కడికి వచ్చి ఏం చేశాడు, ఒక మంచి ఆపర్చునిటీ ఉంది, నెట్వర్క్ మార్కెటింగ్, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు. అంటే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ లేదంటే ఒక కిట్ కొనుక్కోవాలి, 4,400 రూపాయలు పెట్టి ఒక కిట్ తీసుకోవాలి. అంటే ఒక 5 రకాల ప్రోడక్ట్స్ వస్తాయి అన్నట్టు. ఈ 4,400 ఇన్వెస్ట్మెంట్ పెడితే మనం నెలకు 50,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు అన్నారు. ఒకటేసారి షాక్. ఏంటంటే 50,000 అప్పుడు 2005లో 50,000 ఇన్కమ్ వస్తుందా మనం అని ఆలోచించి వెంటనే ఏం చేసిన అంటే సైన్ చేసిన 4,400 రూపాయలు తీసి చేతిలో పెట్టేసినాం. క్లిష్ట పరిస్థితులే అప్పుడు 5,000 అనేది చాలా పెద్ద అమౌంట్ నాకు, మాకు చాలా పెద్దది అమౌంట్. అయినా కానీ ఏం ఆలోచించినామంటే 50,000 కనబడ్డాయి.
ఒక 6 నెలల నుండి సంవత్సరం కష్టపడితే 50,000 రూపాయలు తీసుకోవడం ఈజీ అని కూర్చుండబెట్టి నాకు ఒక 1 అవర్ ప్లాన్ చెప్పిండు రమేష్ సార్. ఇలా ఉంటది, ఇలా ఉంటది, ఇలా ప్రాడక్ట్‌లు ఉంటాయి. మనం యూజ్ చేయాలి. యూజ్ చేసిన తర్వాత నచ్చితే షేర్ చేయాలి. షేర్ చేయడం వల్ల మనం టీమ్ వర్క్ పెంచుకోవాలి. నెట్‌వర్క్ పెరుగుద్ది. ఏదేదో చెప్తుండు గాని నాకు ఏం అర్థం కావట్లేదు అక్కడ. నాకు అర్థమైంది ఒకటే 50,000 అని ఒక 50,000 రాసి దాన్ని రౌండ్ ఆఫ్ చేసిండు. ఒక గుండం గీసిండు దాని చుట్టూ. ఈ 50,000 అనేదే నాకు కనబడ్డది. అక్కడ 50,000 అనేది కనబడ్డది. నాకు నెట్వర్క్ ఏం అర్థం కాలేదు. ఒకటే చెప్పిండు, మీటింగ్‌లుంటాయి. మీటింగ్‌లకు అటెండ్ కావాలి. మీటింగ్‌లకు అటెండ్ కావడం వల్ల మనం సక్సెస్ అయితాం. ఇందులో 50,000 స్టేజ్‌కి మనం ఈజీగా వెళ్ళొచ్చు అని చెప్పడం వల్ల నేను నమ్మాను. నాకు 50,000 అనేది మైండ్‌లో ఫీడ్ అయిపోయింది. 50,000 కనబడ్డాయి. ప్లాన్ కనబడలే. ఏది కనబడలేదు. ఏం లేదు. ఏజెన్సీకి వచ్చి చెప్పాడు గనుక వెంటనే 4,400 తీసి అప్పుడు చేతిలో పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత 1, 2 డేస్‌కు ఒక బాక్స్ తీసుకొనొచ్చాడు నా దగ్గరికి. బాక్స్ తీసుకొనొస్తే ఏంటి బాక్స్ అంటే, ఇది ఇక్కడ కాదు మీ ఇంట్లో ఇనాగ్రేషన్ చేద్దామన్నారు. అప్పుడు రమేష్ సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అప్‌లైన్‌ని తీసుకొనొచ్చాడు. ఇంకొక రాజారమణ అని ఉంటుండే. అతన్ని తీసుకొనొచ్చి మా ఇంట్లో ఆహ్, కిట్ ఇనాగ్రేషన్ అందురు అప్పుడు. అప్పుడు ఏదైతే మనం కిట్ తీసుకున్నామో ఇంటికొచ్చి అగరబత్తులు ముట్టించి, పూజ చేసి, టెంకాయ కొట్టి బిజినెస్ స్టార్ట్ అన్నట్టు. కొత్తది స్టార్ట్ చేస్తున్నట్టుగా చేసేవాళ్ళు. అలా స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత అక్కడ డ్రీమ్స్ అన్నారు. ఆ డ్రీమ్స్ అన్నాక మా ఇంట్లో అందరూ నవ్విండ్రు. ఇదేంది కొత్తగా ఉంది. డ్రీమ్స్ ఏంది? ఇదేంది? పోస్టర్‌లేంది? రాసుడేంది? గోడలకు అంటేసుడేంది? అంత పిచ్చి గిట్టలేసిందా? వీళ్ళకి పిచ్చి పట్టిందా? ఏంటిది ఈళ్ళేం చేస్తుర్రు అసలు? అని అనడం, నవ్వడం, హేళన చేయడం అన్నీ జరిగినాయి. జరిగినా నాకేం కనబడ్డదంటే అక్కడ ఏది కనబడలే. ఒక 50,000 రాసి ఏదైతే రౌండ్ అప్ చేసిర్రో, గుండం పెట్టిర్రో నాకు 50,000 మైండ్‌లో కనబడ్డాయి. కనబడ్డప్పుడు స్టార్ట్ చేశాం. ఆ పేస్టు తర్వాత అవి కొన్ని ఐటెమ్స్ రావడం జరిగింది. ఫ్లోర్ క్లీను, క్లాత్ వాష్, డిష్ వాష్ ఇలా ఒక 5 ఐటెమ్స్ రావడం జరిగింది. ఆ 5 ఐటెమ్స్‌ని ఇంట్లో యూజ్ చేయడం క్వాలిటీ చాలా నచ్చింది. ఎందుకంటే ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ బాగా నచ్చింది. నచ్చినప్పుడు నేననుకున్నాను ఈ బిజినెస్ చాలా ఈజీ. 50,000 వచ్చేస్తాయి. వాళ్ళు 6 మంత్స్, 1 ఇయర్ అంటారు గానీ 1 మంత్‌లో సంపాదించొచ్చు ఏముంది అని తీసుకోవడం, తీసుకొని వాళ్ళు ఎవ్రీ సండే మీటింగ్ పెట్టేవాళ్ళు. సండే మీటింగ్‌కెళ్ళాలంటే అప్పుడు రూ. 50 ఎంట్రీ టికెట్. ఎవరైనా రాని. ఇప్పుడు నేను మా మిసెస్ ఎళ్ళామనుకో రూ. 100 టికెట్ తీసుకోవాలి. ఎంట్రీ టికెట్ అన్నట్టు అది. ఆ మీటింగ్ వినాలంటే టికెట్‌కు డబ్బులు కట్టి వినాలి. వట్టిగా విననిచ్చేవాళ్ళు గాదు. అప్‌లైన్ కట్టేవాడు గాదు. డైరెక్ట్ అంటుండే ఆడ రూ. 50 ఇవ్వు, ఆ టికెట్ తీసుకొని పోయి లోపట కూర్చో అంటుండే. అలా రూ. 50 ఆడ పేమెంట్ చేసేసి హాల్‌లోకి వెళ్లి కూర్చున్న తర్వాత వాళ్ళు అదే ఏది రమేష్ సార్ ఏదైతే చెప్పిండ్రో వాళ్ళు అదే చెప్తుర్రక్కడ. వాళ్ళు నేను ఇందులో సిల్వర్ డైరెక్టర్ నా ఇన్‌కమ్ 70,000, 50,000 అని చెప్పడం జరిగింది. సారీ. అది విన్న తర్వాత నాకింకా కాన్ఫిడెన్స్ పెరిగింది. ఓకే. మీటింగ్‌కొస్తే మనకింకా కాన్ఫిడెన్స్. చాలా మందిని తీసుకొచ్చి కూర్చుండబెడితే మనం తొందరగా సక్సెస్ అయితాం అని సండే ఎప్పుడొస్తుందా అనేది చూసేవాళ్ళం. చాలా మందికి చెప్పుదు మీటింగ్ హాల్ కాడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఒక్కరు గూడా రాకపోదురు. రూ. 50 టికెట్ పెట్టి మీరు చెప్పేది వినండమ్మా. నాకేం లాభం వింటే అని అనేవారు. అరె లేదు ఇట్లా ఆపర్చునిటీ అంటే ఆ 50,000 వచ్చినంక నీకు రూ. 50 ఇస్తా. ఇప్పుడివ్వా అని మాట్లాడేవారు. అసలు మీటింగ్‌కి ఎవరొచ్చేవారు. కానీ ఎవరు వచ్చినా రాకున్నా నేను ఎవ్రీ సండే వచ్చిందంటే మీటింగ్‌కి అటెండ్ అయ్యేవాళ్ళు. అక్కడ కిరణ్ సార్ ఇప్పుడు ఇందులో అప్లైనే నాకు అందులో గూడా అప్లైనే. ఈ కిరణ్ సార్, తుమ్మనపల్లి కిరణ్ సార్ వీళ్ళందరం కలుద్దుం అక్కడ. కలిసి మీటింగ్‌లో అటెండ్ అయిదాం. ఒక ఇద్దరు, ముగ్గురు, ఐదుగురితో స్టార్ట్ అయ్యి వందల మందికెళ్ళిపోయింది ఆ మీటింగ్. కానీ నా నెట్వర్క్ మాత్రం స్టార్ట్ అయిన కాడ నుండి బాగా డెవలప్ ఏం గాలేదు. చాలా తిరిగాం మీటింగ్‌ల కంటే ఎలాంటి మీటింగ్‌లకెళ్ళినామంటే నేను చెన్నై అంటే చెన్నై, హైదరాబాద్ అంటే హైదరాబాద్, బెంగుళూరు అంటే బెంగుళూరు, బాంబే అంటే బాంబే. టికెట్ రూ. 1000, రూ. 500 ఎంట్రీ టికెట్స్ ఉంటుండే అప్పుడు. ఇప్పటికి గూడా కంపెనీలో అలాగే ఉన్నాయి. టికెట్స్ అన్నీ ఏదున్నా హైలీ ఉంటది. అక్కడ ఒక వన్ డే ప్రోగ్రామ్ ఇయర్‌లీ వన్స్ జరుగుద్ది. అప్పుడు 1800 ఎంట్రీ టికెట్. వాటర్ గూడా ఇవ్వరండి. మీటింగ్‌కెళ్తే వాటర్ గూడా అవైలబుల్ ఉండవు. వాటర్ బాటిల్ గూడా మనమే పట్టుకొని పోవాలి. సమ్మర్ కాన్ఫరెన్స్ అని జరుగుతుండే.
1600 నుండి 1800 ఒక ఎంట్రీ టికెట్ ఉంటుండే. అట్లా టికెట్లు 20 తీసుకొని కూడా నేను వెహికల్ మాట్లాడుకొని తీసుకుపోయిన రోజులు కూడా ఉన్నాయి అందులో. అంటే చూడండి, ఎంట్రీ టికెట్ అక్కడ ఓపెన్ మీటింగ్ వినాలి ఒక 1 అవర్ అంటే 50 రూపీస్ ఉంటుండే. డిబిఎస్ మీటింగ్ అని ఉంటుండే, అది వినాలంటే 150 రూపీస్ టు 250 రూపీస్ ఉంటుండే. ఇయర్లీ వన్స్ ఈ టికెట్ అంటే 1600 నుండి 1800 రూపాయలు ఉంటుండే. అలా టికెట్లకు వెనుకకు రాకుండా ఎంత దూరమైనా వెళ్ళి నేర్చుకోవడం జరిగింది, మీటింగ్లకు వెళ్ళడం జరిగింది. కానీ సక్సెస్ అనేది అక్కడ రాలేదు. ప్రోడక్ట్లు ఇస్తే అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ప్రోడక్ట్ నచ్చింది. ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. నచ్చినాయి గానీ అప్పుడు నాకు ఒక 3 to 4 ఇయర్స్ అందులో జర్నీ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏందంటే, ఇందులో డబ్బులు 50,000 సంపాదించడం అనేది జరగని పని. కాకపోతే ప్రోడక్ట్లు బాగున్నాయి గనుక నేను అప్లయన్స్‌కి ఏం చెప్పినా అంటే, ఈ మీటింగ్‌కు రావడం నా వల్ల కాదు. ఎందుకంటే నాకు ఇటు ఏజెన్సీ డిస్టర్బెన్స్ అయితుంది. తిరిగితే వస్తాయనే గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే ఎవ్రీ మంత్ మన ఏదైతే లెవెల్స్ ఉంటాయో 0 అయిపోతాయి. ఇప్పుడు నేను వెస్టీజ్‌లో డియూసీడీలో ఉన్నా. లెవెల్ మెయింటెనెన్స్ అయిద్ది. అంటే ఈ రోజు నేను ఏ ప్రోడక్ట్ కొనుక్కున్నా నాకు 16% కమిషన్ అనేది ఏదైతే ఇన్‌కమ్ అని చెప్తున్నామో మనం ఏ పర్సెంటేజ్‌లో ఉన్నామో ఆ పర్సెంటేజ్ వస్తది. కానీ అక్కడేమైద్దంటే ఎవ్రీ మంత్ 0. అంటే ఈ రోజు మనం ఒక ₹1,00,00,000 టర్నోవర్ ఇచ్చిన కంపెనీకి నెక్స్ట్ మంత్ వచ్చే వరకు ₹1 నుండే మన జర్నీ స్టార్ట్ అయింది. మళ్ళా 3% నుండే స్టార్ట్ అవుతుంది అన్నట్టు జర్నీ. ఆ రోజు ఎవరు కొనకపోతే నేను 3% సిల్వర్ అయినా, గోల్డ్ అయినా, స్టార్ అయినా, డైమండ్ అయినా, క్రౌన్ అయినా, యూసీడీ అది ఏదన్నా కానీ అందులో ఉన్న లెవెల్స్లలో ఏ హైయెస్ట్ లెవెల్ కన్నా పోని మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ డేట్ వచ్చిందంటే మళ్ళీ 0 నుండి స్టార్ట్ చేయడమే. అలా ఉంటుండే 4 ఇయర్స్ బాగా హార్డ్ వర్క్ చేసాం. ఒకసారి ఒక మీటింగ్ అటెండ్ అయ్యాను బాంబేలో. నకజమిసన్ అని నేపాల్ నుండి వచ్చాడు. అతడు నాకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. మనం ఏ స్టేట్‌కి వెళ్ళినా అక్కడ జరిగేదంతా ఇంగ్లీష్, హిందీ. కాకపోతే అక్కడ చెప్పే ఇన్‌కమ్ అమౌంట్ కనపడతది చూడు, అది నాకు మైండ్‌లోకి ఎక్కేది. ఆ నకజిమిసన్ అనే అతను వచ్చినప్పుడు అతడు ఒక వర్డ్ చెప్పాడు. అది నాకు మైండ్‌లో ఫీడ్ అయిపోయి ఉంది. అప్పటి నుండి అది అలాగే ఉండిపోయింది. ఏం చెప్పాడంటే అతడు రాంగానే ఫస్ట్ అతను ఇన్‌కమ్ చెప్పిండు. రోజుకు ₹4,00,00,000 అని చెప్పిండు ఆ నెట్‌వర్క్‌లో. రోజుకెంత? 4 క్రోర్స్, 4 కోట్లు ఒక రోజుకు అతని ఇన్కమ్ అప్పుడు ఎప్పుడు 2000 ఆహ్, ఆహ్, నై 2008, 9 ఆ టైంలో. అప్పుడు బాంబే మీటింగ్‌లో నేను విన్న వర్డ్ అది. రోజుకు 4,00,00,000 ఇలా వచ్చాయంటే అతడు ఇంగ్లీష్‌లో ఏదో చెప్తుండు. ఒక పోస్టర్ అక్కడ డిస్‌ప్లే అయింది. ఏమైందంటే ఒక కొండని, ఒక పెద్ద కొండని లోయలో కిందికున్న బండ మీదకెళ్ళి ఒక కొండ పైనుండి వాటర్ పడుతున్నాయి. అది 1 డ్రాప్ పడుతుంది. ఒక్కొక్క చుక్క పడుతుంది. ఆ పడేది డిస్‌ప్లే చేసిండ్రు. అర్థం కాలేదు ఫస్టు. ఏంటిది అని ఒక 5 నిమిషాలు అట్లే ఆ వీడియో రన్ అయింది. వాటర్ పడుతున్నాయి. మీదకెళ్ళి ఒక్కొక్క డ్రాప్ కింద బండ మీద పడుతున్నాయి. పడి కొద్దిసేపటి తర్వాత ఏమైందంటే ఆ వీడియోలో అక్కడ ఒక హోల్ తయారైంది. చిన్నగా డాట్ లాగా తయారై ఆ డాట్ కాస్త మెల్లిమెల్లిగా ఆ డ్రాప్ పడుతూ ఉన్నప్పుడు అది ఏదైతే పడుతుందో ఆ పడ్డ వాటర్ ఒకే ప్లేస్ లో పడుతున్నప్పుడు ఏమైందంటే అక్కడ ఒక చిన్న డాట్ లాగా ఏర్పడి మెల్లిమెల్లిగా ఆ బండ పగులుతూ ఒక పెద్ద హోల్ తయారైంది అక్కడ. అంటే అక్కడ నాకు అర్థమైంది. అప్పుడు అతను చెప్పింది ఏంటంటే కన్సిస్టెన్సీగా ఒకే ప్లేస్ లో ఒకే కాడ ఎప్పుడైతే వాటర్ డ్రాప్ పడుతుందో ఒకే కంపెనీలో అక్కడ ఒకటే కాడ ఎప్పుడైతే ఉన్నామో, ఎప్పుడైతే అది విన్నామో, ఎప్పుడైతే అది పడ్డప్పుడు అక్కడ ఒక హోల్ తయారైపోయింది. అంటే ఒక సక్సెస్ వచ్చింది. అంటే అక్కడ కన్సిస్టెన్సీగా ఒక కాడ పని చేస్తే, ఒక కంపెనీలోనే ఉండి చేస్తే ఏం జరుగుద్ది అనేది అక్కడ వచ్చింది. అప్పుడు నేను షాక్ అయినా. ఆ వీడియో చూసిన తర్వాత నాకు అర్థమైంది. వర్క్ అనేది కన్సిస్టెన్సీగా చేస్తే తప్పకుండా రిజల్ట్ అనేది వస్తది. ఎప్పుడో ఒకప్పుడు వస్తది. ఆ రోజే రాకపోవచ్చు. 2 మంత్స్‌కి రాకపోవచ్చు. 1 ఇయర్‌కి రాకపోవచ్చు. 10 ఇయర్స్‌కి రాకపోవచ్చు. కానీ 11థ్ ఇయర్ అన్న వర్క్ వస్తది కన్సిస్టెన్సీగా చేసినప్పుడు అనేది అర్థమైంది. అర్థమయ్యాక వర్క్ స్టార్ట్ చేసిన కొద్ది సంవత్సరాలు చేసిన తర్వాత నాకు ఒక 4, 5 ఇయర్స్ నెట్‌వర్క్ చేసిన తర్వాత ఇది నాతోటి కాదు. నేను ప్రొడక్ట్‌లు యూజ్ చేసుకుంటా. నేను మీటింగ్‌లకు రాను, ఎక్కడికి రానని చెప్పడం. ఆ ప్రొడక్ట్‌లు 2017 వరకు అలాంటి ప్రొడక్ట్‌లే యూజ్ చేసినా నేను. అంటే చూడండి, ఏజెన్సీలో ఎన్నో ప్రాబ్లమ్స్ అయినాయి.
నేను ఇంటి నుండి ఏజెన్సీకి వెళ్ళాలంటే నాకు బైక్ కూడా లేదు అందులో. అంటే ఆ ఇన్కమ్స్ ఎట్లుంటాయి ఆలోచించండి. బైక్ కూడా లేకపోతే నడుస్తూ ఇంటికి వెళ్ళేవాడిని, ఇంటికి వచ్చేవాడిని, షాప్కి వెళ్ళేవాడిని, ఇంటికి వచ్చేవాడిని. అంటే రోజుకు ఆలోచించండి, మార్నింగ్ 9 o'clock షాప్కి వెళ్ళడం, ఆ నుండి మధ్యాహ్నం లంచ్కు రావడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ రాత్రి ఇంటికి రావడం. అంటే 4 సార్లు 1 కిలోమీటర్ పైన నడుచుకుంటూ వెళ్ళేవాడిని కొన్ని సంవత్సరాలు అట్లా. వెళ్ళినప్పుడు ఏమైందంటే మా మిస్సెస్ ఏమన్నదంటే, సరే ఎట్లా నువ్వు నడిచి వెళ్తున్నావు, ఈ ఎండలకు కూడా వశపడతలేదు, అయినా నడుచుకుంటూ తిరుగుతున్నావు కదా, ఒక పాతది ఏదైనా సెకండ్ హ్యాండ్ బైక్ అన్నా కొనుక్కో అన్నప్పుడు, అప్పుడు డబ్బులు లేవు. లేనప్పుడు ఒకటి చెప్పింది, నాకు ఏదైతే మెడలో నక్లెస్ ఉందో, ఈ గోల్డ్ ఉందో, ఇది అమ్మేసేయి. ఇది అమ్మేస్తే అమ్మేసిన డబ్బులతో నువ్వు బండి కొనుక్కో అన్నప్పుడు, నాకు ఇప్పటికి జ్ఞాపకం ఉంది. కిరణ్ సార్ తోటే వెళ్ళాను ఆ నెక్లెస్ పట్టుకొని వాళ్ళ రిలేషన్ షాప్ లోకి వెళ్ళి అది అమ్మడం. అప్పుడు 2 తులాలకు 20,000 25,000 వచ్చింది ఆ టైంలో. ఆ డబ్బులు తీసుకొని ఒక సెకండ్ హ్యాండ్ బైక్ తీసుకొని ఆ నడిపించడం జరిగింది. అంటే రోజు కొన్ని సంవత్సరాలు అట్లా నడవడం వల్ల చూడలేక, వీళ్ళ ఇంట్లో మనకి గోల్డ్ అయితే ఉంటే ఏం చేయలేం మనం, ఈ ఐటమ్ ని నేనైతే ఏం చేసుకోలేదు, ఏదో ఫంక్షన్లకు అటు వెళ్ళినప్పుడు వేసుకుంటున్నా గానీ మనకైతే దీంతో ఏం అవసరం లేదు అని చెప్పి ఆ ఐటమ్ ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత అది తీసుకెళ్లి అమ్మిన తర్వాత నేను బైక్ కొనుక్కున్నాను. ఆ బైక్ మీద అప్పుడు నేను వెళ్ళడం ఎందుకంటే షాప్ లో మా పార్ట్నర్ కు ఆల్రెడీ బైక్ ఉంటది. ఆ షాప్ కి ఎదురుగానే వాళ్ళ ఇల్లు. అయినా నేను అడిగేవాడిని కాదు. నేను ఇంటికి నడుచుకుంటూనే వెళ్ళేవాడిని. ఎవరిని ఏది ఇది నాకు కావాలి, బండి ఇవ్వు, ఈడిపోతా ఆడిపోతా, నేను ఇంటికి పోయి తిని రావడమే కదా అని కూడా అడిగేవాడిని కాదన్నట్టు. అలా లైఫ్ జర్నీలో చాలా మైనస్లు జరిగినాయి. ఎంతో నష్టపోయాం మెడికల్ ఏజెన్సీలో. ఎప్పుడో ఒకసారి ప్రాఫిట్స్ కూడా వచ్చాయి. ఆ ప్రాఫిట్స్ ఖర్చుల మందం కూడా వెళ్ళేటివి కావు. ఆహ్, ఒక్కోసారి ఇంకా అప్పులు చేయడం, దాని ద్వారా చాలా లా లోపటికి అంటే లాస్‌లోకి వెళ్ళడం, అటువంటివి కూడా చాలా జరిగినాయి. అంటే మెడికల్ ఏజెన్సీస్ జర్నీ నాది ఈ వెస్టీజ్‌కి రాకముందు జర్నీ అన్నట్టు. ఇలా ఉన్న టైంలో 2017లో ఈ మెడికల్ ఏజెన్సీస్‌కు ఇప్పుడు ఏదైతే మీరు పోస్టర్‌లో చూస్తుర్రో, ఆ షాప్‌లోకి ఒక పర్సన్ వచ్చిండు నా దగ్గరికి. ఎవరంటే ప్రీవియస్ నెట్‌వర్క్‌లో నాకు క్రాస్ లైన్ అతడు. ఆ సార్. క్రాస్ లైను అప్పుడు కొంచెం స్ట్రిక్ట్ ఉంటుండే. క్రాస్ లైన్‌లతోటి మాట్లాడొద్దు, విష్ చేయొద్దు. హలో అంటే హలో అని మన పని మనం జేసుకోవాలి అంటే, అప్పుడు మేము అలాగే ఉండేవాళ్ళం. ఈ రోజంటే క్రాస్ లైన్‌లతో చెట్టాపట్టాలేసుకొని మా అప్లైన్ ఇట్లా, మీ అప్లైన్ ఇట్లా, వాళ్ళట్లా, వీళ్ళిట్లా అనుకుంటా చాలా ఆహ్, కథలు జరుగుతున్నాయి. అది మంచి పద్ధతి గాదు. సిస్టమ్‌లో ఉంటే సిస్టమ్ ప్రకారమే వెళ్ళాలి. అప్పుడు అప్లైన్ ఉన్నప్పుడు మాత్రమే ఆ అప్లైన్ ఉండే 2 లెగ్గులలో ఉన్న పర్సన్స్ మాట్లాడుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు సపోజు మా కిరణ్ సార్ ఉన్నారు. కిరణ్ సార్‌కి నేను ఒక సైడ్ ఉన్నా, ఇంకొకరు ఇంకో సైడ్ ఉన్నారు. ఆ ఇద్దరం మేము మాట్లాడాలంటే ఈ పైనున్న అప్లైన్ ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడేవాళ్ళం. ఈ రోజు ఎట్లుందంటే ఈళ్ళిద్దరు కలిసి పైన అప్లైన్‌ని తిట్టడం అంటే ఇటువంటి ప్రా జరుగుతున్నాయి. అది కరెక్ట్ గాదు. అప్పుడు మేము స్ట్రిక్ట్‌గా ఫాలో చేసినాం. అప్పుడేం చేసిండంటే 2017లో ఈ షాప్‌కు ఆహ్, వచ్చిండు ఆ క్రాస్ అప్లైన్. ఏది మాకు ప్రీవియస్ నెట్‌వర్క్‌లో ఉన్న అప్లైన్, అతని పేరు గ్రేట్ లీడర్. క్లాప్స్ గూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఈరోజు నన్ను ఈ బిజినెస్‌లోకి తీసుకొచ్చిన లీడర్ అతను. అతను కింద చాలా మందున్నారు. కానీ వీళ్ళు రాకుండా ఏం చేసిర్రంటే, వీళ్ళు చాలా తెలివిమంతులు. ఈ కిరణ్ సారు వీళ్ళు. చాలా నాలెడ్జ్ ఉపయోగించిర్రు. నేనేమనుకున్నానంటే, అతను నా దగ్గరికి రాకముందు ఈ బిజినెస్ నాకు చెప్పినప్పుడు వెస్టీజ్‌ది, నేననుకున్న కిరణ్ సార్‌కి చెప్పి నా డౌన్‌లో జాయిన్ చేసుకుందామని నేననుకున్నా. కానీ తీరా తెలిసింది అక్కడ అయిన తర్వాత తెలిసిందేందంటే, కిరణ్ సారే నాకంటే ముందు ఈ బిజినెస్‌లోకొచ్చేసిండ్రు. వచ్చేసి ఇందులోకొచ్చిన తర్వాత నాకర్థమైంది నాకు అప్లైన్ కిరణ్ సార్ అని. ఆ సార్‌కి ఒకసారి క్లాప్స్ ఇద్దాం. బద్రి శ్రీనివాస్ సార్. ఈరోజు నేను ఈ బిజినెస్‌లో రన్ అవుతున్నాను అంటే ఆ సార్ తీసుకొచ్చిన ఆపర్చునిటీ. అంత ఈజీగా ఏం రాలేదు నేను వెస్టీజ్‌లోకి. నా దగ్గరికి ఇక్కడికి మా మెడికల్ ఏజెన్సీలోకి వచ్చేవాడు. వచ్చి "రమణ నీ ఆధార్ కార్డ్ ఇయ్యి" అంటుండే. నేను లేదందుంటి. ఎందుకంటే ఏం చేస్తాడో తెలియదు. ఆధార్ కార్డ్ అడుగుతుండు. ఏంటిది అని అడిగితే చెప్పేవాడు గాదు. లేదన్నా నీకు నష్టం జరగదు. ఒక మంచి ఆపర్చునిటీ. నువ్వు ఒక్క రూపాయి గూడా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టే అవసరం లేదు. కానీ నీ ఆధార్ కార్డ్ ఇయి అని అన్నప్పుడల్లా నేను తప్పించుకొని తిరిగేవాడిని. ఒక్కోసారి అక్కడ డోర్ కార్డ్ ఉన్నప్పుడు దూరం నుండి చూస్తే వస్తుండనుకో, నేను అక్కడి నుండి పక్క షాప్‌లకో ఎటో ఎళ్ళిపోయేవాడిని.
ఎందుకంటే మళ్ళీ వస్తే ఆధార్ కార్డు అడుగుతాడు. ఈ ఆధార్ కార్డు తీసుకొని ఏం చేస్తాడు? నాకేమో వేరే నెట్వర్క్‌లు అలవాట్లేవు. అంతా ఒకటే అనుకుంటిని. అందులోనే ఉన్నాం. అదే ప్రొడక్ట్‌లు వాడుతున్నాం. ప్రొడక్ట్‌లు బాగానే ఉన్నాయి. అని అన్నప్పుడు ఒక 3, 4 మంత్స్ తింపిన తర్వాత ఆహ్, ఇగ విరక్తి పుట్టి అంటే ఏం చేసుకుంటాడు తీ ఆధార్ కార్డు. నేనా ఏం బిజినెస్‌లు చెయ్య. నాకేం అవసరం లేదు అని ఒకసారి అచ్చినప్పుడు, "అన్నా నీ ఆధార్ కార్డ్ నువ్వు ఎందుకు ఇస్తలేవు?" అనంటే, "లేదు ఆధార్ కార్డ్ ఏం చేసుకుంటావు?" అనంటే, "లేదు నీది ఇవ్వు" అన్నాడు. ఇవ్వు అన్న తర్వాత, సరే తీసుకో ఇగో పనైపోద్ది. ఎందుకంటే లేకపోతే ఊకే షాప్‌కొస్తాడు. నేను దొంగోని లెక్క అంటే జాగుండవలసొస్తుంది అని ఆధార్ కార్డ్ ఇస్తే అయితే ఏముంటది? ఏదన్నా నెట్‌వర్క్ చెప్తాడు. చెప్తే నాతోటి కాదు నేను చెయ్య అంటే అయిపోతుంది అని చెప్పి ఆ సార్ తోటి అలా అని ఆధార్ కార్డు అడగంగానే జిరాక్స్ ఇచ్చేసిన. ఇచ్చిన తర్వాత ఎంట్రీ చేసిండు. ఏదో మెసేజ్ వచ్చింది. ఏంది ఇది వేస్టేజ్ అని వచ్చింది ఏంది? వేస్టేజ్ ఏంది? అప్పుడు నాకు గూడా ఇప్పుడు కొత్త వాళ్ళతోటి అంటే నవ్వొస్తుంటది. ఎందుకంటే ఒకప్పుడు నేను గూడా అలా అన్నవాడినే. ఏంది వేస్టేజ్ అయిందేమో కొత్తగా వేస్టేజ్ అని మెసేజ్ వచ్చింది అని ఆ సార్ రాంగానే, "ఏంది సార్ ఈ వేస్టేజ్ ఏంది సార్" అనంటే, "వేస్టేజ్ కాదు ఇది వెస్టీజ్" అంటుండే. "ఏం వేస్టేజ్ ఉంది కదా ఇది" అంటే, "లేదు వెస్టీజ్" అని అన్నప్పుడు ప్లాన్ ప్రా ఇట్ల్ ప్లాన్ చెప్పడం జరిగింది. అది గూడా ఏప్రిల్‌లోనే వెస్టీజ్‌లోకి గూడా నేను ఏప్రిల్‌లోనే వచ్చాను. ఎందుకంటే మెడికల్ ఏజెన్సీ పెట్టింది గూడా ఏప్రిల్‌లోనే. నేను ఇందులోకి నెట్వర్క్ బిజినెస్ ఆహ్, వెస్టీజ్‌లోకి ఎంట్రీ అయింది గూడా ఏప్రిల్‌లోనే. ఏప్రిల్ 17థ్ ఏదో డేట్ ఉంది. అంటే ఆధార్ కార్డ్ ఇచ్చిన రోజన్నట్టు. బిజినెస్ స్టార్ట్ చేసిన రోజు గాదు. కానీ ఆధార్ కార్డ్ ఇచ్చిన రోజు. ఐడీ ప్రూఫ్ ఇచ్చిన రోజన్నట్టు. ఆ ఐడీ ఎంట్రీ అయింది. నాకు మెసేజ్ వచ్చింది. ఇది కొన్ని ఏమన్నా ప్రొడక్ట్స్ అవసరం ఉన్నాయా అన్నా అంటే, లేదు లేదు నేను ఇవి వాడను. నాకు వేరే ఉంది అన్నప్పుడు, సరే అని ఎళ్ళిపోయిండు. ఎళ్ళిపోయినప్పుడు ఒకసారి ఒక ప్రొడక్ట్ ఇంట్లో అయిపోయింది. ఆహ్, డిష్ లిక్విడ్ ఏదైతే ఉందో అది అయిపోయినప్పుడు ఇంట్లో ఫోర్సు. బయటయి మేము వాడము. క్వాలిటీ ఉంది అదే తెప్పి అని వీళ్ళు. లేదు అది వస్తలేదని మా అప్లైన్ అప్పుడు రమేష్ సార్, తుమ్మలపల్లి రమేష్ సార్. రమేష్ సార్ ఏమంటాడు అది ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, లేదా షార్టేజ్ అనడము, లేదా నేను ఇక్కడ లేను ప్లాన్‌లో ఉన్నా అని చెప్పడము, ఇలాంటివి చేస్తున్నాడు. చేసినప్పుడు అప్పుడు ఈ బద్రి శ్రీనివాస్ సార్ మా స్టోర్‌కొచ్చినప్పుడు నేనేమన్నానంటే, సార్ నాకు ఆ ప్రీవియస్ కంపెనీది ఒకటి డిష్ లిక్విడ్ కావాలి అని అన్నప్పుడు ఏమన్నాడంటే, "ఒక్క 5 నిమిషాలు ఆగు రవణ" అన్నాడు. ఏజెన్సీకి దగ్గరనే వాళ్ళ ఇల్లు. ఇంటికెళ్ళిండు. అల్ట్రా స్క్రబ్ డిష్ వాష్ తెచ్చిచ్చిండు. నేనన్నా, "అన్నా నేను అడిగింది ఇది కాదు ఆ కంపెనీదన్నా" అని అంటే, "లేదు లేదు రవణ ఇది తీసుకపో ఇంట్లో వాడు నచ్చకపోతే వాపసి రిటర్న్ తీసుకొని నీకు అది తెప్పిస్తా. అది ఇప్పుడు అవైలబుల్‌లో లేదు" అన్నాడు. అన్నప్పుడు అన్నప్పుడు ఏమైందంటే ఆహ్, సరే అని ఆలోచించి ఇంటికి తీసుకెళ్ళినా. ఇందులో ఉన్నోళ్ళందరూ డిస్ట్రిబ్యూటర్లే గనుక మీకు ఐడియానే ఉంటది అల్ట్రా స్క్రబ్. ఇది తెచ్చిచ్చిండు. ఇది తెచ్చియంగానే ఇట్లా చూసి ఏంది ఇదంతా కలర్ ఎట్లనో ఉంది. ఈ పేరు ఎట్లనో ఉంది. అదేమో మంచి ప్లాస్టిక్ డబ్బాలో వస్తుండే. ఇదేంది ఇదేదో డబ్బాలాగా ఉంది అని ఫస్ట్ నచ్చలేదు. అయినా గాని ఏం చేసినా అంటే తప్పదు అని చెప్పి తీసుకుపోయి ఇంట్లో పెట్టడం. వాళ్ళు కోప్పడడం, ఇది అవసరం లేదు అనడం. నేనేదో జెప్పి ఇది బాగాలేకపోతే వాపసిస్తే డబ్బులు గూడా రిటర్న్ ఒస్తాయని చెప్పడం. సరే అని యూజ్ జేయడం. యూజ్ జేసిన తర్వాత నేను ఆడ పెట్టేసి షాప్‌కెళ్ళిపోవడం. మెడికల్ ఎజెన్సీ పోయిన తర్వాత కొద్దిసేపటి తర్వాత నాకు కాల్ రావడం. కాలొచ్చిన తర్వాత నేను ఆలోచించిందేందంటే వీళ్ళకి ప్రొడక్ట్ నచ్చలేదు. ఎప్పటిది తెప్పి అని అడుగుతారు అని చెప్పి, సరే అది ఫోన్ లిఫ్ట్ చేసి, "సరే నువ్వడిగిందే తెచ్చిస్తా. కానీ ఇప్పుడు అది వాపస్ తీసుకుంటారు. లేనట్టుందంటే" "కాదు కాదు" అంటారు. లేదు బాగాలేకున్నా వాపస్ తీసుకుంటా అన్నారు వాళ్ళు. డబ్బులు వాపసొస్తే ఎందుకు టెన్షన్ అంటే, లేదు ఆగు ఇది ద ఏదైతే ప్రీవియస్ ప్రొడక్ట్‌లు మనం వాడుతున్నామో దానికంటే అద్భుతంగా ఉంది అనంగానే నేను షాక్ అయినా. అరె! అదెలా సాధ్యం? మనం వాడుతున్నదేమో ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్. ఇదేమో లోకల్ ఇండియన్ కంపెనీ అన్నారు. ఇది గదాన్ని మించి ఎట్లుంటది? అని పరేషాన్ అయ్యి అప్పుడు వెంటనే బద్రి శ్రీనివాస్ సార్‌కి ఫోన్ చేయడం. సార్ మీరొకసారి రండి అంటే సార్ వెంటనే వచ్చేసిండు. ఏంటిది అన్నాడు. మీరు ఇచ్చిన ప్రొడక్ట్ ఏంటిది? అది చాలా బాగుందట అనంగానే అప్పుడు సార్ గూడా ఫస్టు ఇది బాలేదు వాపస్ ఇచ్చేటందుకు పిలుస్తుండనుకున్నారు. కానీ బాగుంది ఏంటిదిది అన్నప్పుడు అప్పుడు నన్ను కూర్చోబెట్టి ప్లాన్ చెప్పడం జరిగింది. అలా స్టార్ట్ అయింది నాకు వెస్టీజ్‌లో జర్నీ. అటు మెడికల్ ఏజెన్సీ చూసుకుంటూ పార్ట్ టైమ్‌గా ఇటు వెస్టీజ్‌లో మెల్లిమెల్లిగా ప్లాన్స్, మీటింగ్స్ వెళ్ళడం. మీటింగ్స్ అంటే మాత్రం ఎప్పుడు ఆ నెట్‌వర్క్‌లో తప్పించలేదు. ఆ 4 ఇయర్స్ ఏదైతే కమిట్మెంట్ తోటి చేసినామో ఇందులోకొచ్చిన తర్వాత గూడా ఏ మీటింగ్ అయినా గాని ఇక్కడ మీటింగ్ ఉంది అంటే అమౌంట్ పంపించేదుంటే అప్‌లైన్‌కి డైరెక్ట్ మీటింగ్‌లోకొచ్చి కూర్చోవడమే అది. ఎవరు చెప్తుర్రు? ఎందుకు చెప్తుర్రు? దానివల్ల ఉపయోగం ఏంటిది? నేనేది ఆలోచించేవాడిని గాదు.
డైరెక్ట్ వీళ్ళు ఇందులో కూడా గదే 50,000 ఇన్కమ్ చూపించిండ్రు. అప్పుడు ఇందులో రమేష్ సార్ అప్పుడు ఆంబేలో ఎట్లయితే చూపించారో ఇందులోకి వచ్చి బద్రి శ్రీనివాస్ సార్ అదే చూపించారు. చూపించిన తర్వాత మెల్లిగా ప్రోడక్ట్ నచ్చింది కదా అని తీసుకోవడం, ఆ ప్రోడక్ట్ వల్ల నాకు ₹5 కమ్మి అంటే ఇన్కమ్ స్టార్ట్ అయింది. అప్పుడు ఓచర్ తీసి చూపించారు, ఇగో రవణ నువ్వు ఇది ఒక ఐటమ్ తీసుకుంటే నీకు ఒక ₹5 వచ్చాయి ఇందులో, అలాగే ఇవన్నీ వాడితే నీకు ఎంత వస్తుంది అని చెప్పడం. అప్పుడు కూర్చుండి ఆర్డర్ ఇవ్వడం, ఆ ఐటమ్స్ తీసుకొచ్చి సారే అప్పుడు స్టోర్ ఇక్కడ ఉండకపో జగిత్యాల్లో బయటకెళ్ళి తీసుకొచ్చి ఇవ్వడం జరిగినప్పుడు చూడండి, మెడికల్ ఏజెన్సీ బిజినెస్ నుండి వెస్టీజ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చేసింది. ఆ రోజు మెడికల్ ఏజెన్సీలో ఉంటే రియల్ గా నాకు ఇట బద్రి శ్రీనివాస్ సార్ ఈ ఆపర్చునిటీ చూపెట్టకపోయి ఉంటే అదే ఏజెన్సీలో, అదే ప్లేస్ లో, అదే సీట్ లో, ఇప్పటికీ అదే ప్లేస్ లో ఉంది, అదే సీట్ ఉంది, అవే ఉన్నాయి అన్నట్టు. అందులోనే 10,000కో 20,000కో 30,000కో 50,000కో అడ్జస్ట్ అవుతూ, అంటే లైఫ్ అనేది మిడిల్ క్లాస్ లో మనందరికీ తెలుసు, అటు మీదికి పోలేము, ఇటు కిందికి రాలేము. కిందికి వచ్చే అవకాశం ఉంటది కానీ మీదికి మాత్రం వెళ్ళాలంటే అది జరగని పని. డ్రీమ్స్ ఉంటాయి, కోరికలు ఉంటాయి, అన్ని ఉంటాయి, కానీ వాటిని ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం అనేది ట్రెడిషనల్ మార్కెట్ లో మనకు లేదు. ఎందుకంటే ఏ ఇన్వెస్ట్మెంట్ పెద్ద మొత్తంలో పెట్టలేము, పెట్టినా వీట గ్యారంటీ అనేది లేదు. చూడండి, మెడికల్ ఏజెన్సీ బిజినెస్ లో ఎలా ఉండేవాడిని, ఎక్కడికి వచ్చేసాను. ఆ రోజు డిసిడి రికగ్నేషన్ సుబ్బయ్య శెట్టి సార్, విజయరాజ్ సార్ చేతుల మీదుగా మాకు బూట్ క్యాంప్ లో ఫ్యామిలీ అచీవర్స్ నైట్ లో ఇవ్వడం జరిగింది. అది అంటే ఎక్కడి నుండి లైఫ్ ఏడికి వచ్చింది, ఈ ఆపర్చునిటీని నమ్మి ఈ ప్రోడక్ట్లు యూజ్ చేసి ఇవి నచ్చిన తర్వాత మెల్లి ఒక 3-4 months నేను ప్రోడక్ట్ యూజ్ చేశాను. ఎందుకంటే ప్రోడక్ట్ గురించి తెలియంది మనం సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ గాంది ఎదుటి పర్సన్ కి చెప్పరాదు. ఈ రోజు నేను ఒక ప్రోడక్ట్ సప్లిమెంట్ గురించో ఏదన్నా చెప్పాను అనుకో, ఫస్ట్ ఆ వ్యక్తి అడిగేది క్వశ్చన్ ఏంటంటే నువ్వు వాడావా అంటారు. అప్పుడు మనం నీళ్లు మింగినాం అనుకోండి, వాడలేదనుకోండి, మనం దాని క్వాలిటీ చెప్పలేం, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఇది వాళ్ళు మా అప్లైన్ వాడిండట మంచిగా ఉంటదట మీరు వాడుండ్రి అని చెప్పామనుకోండి, సరే మీ అప్లైన్ నెంబర్ ఇయ్యుండ్రి ఒకసారి అని అడుగుతారు. ఎందుకంటే వాడిన వాళ్ళ దగ్గరికి పోయి జాయిన్ అవుతారు, కానీ వాడిండ్రట అని చెప్పి రికమెండేషన్ చేసేటోళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు అంటే నువ్వు వాడలేదు, నీకు క్వాలిటీ తెలియదు, నీకు దాని గురించి ఎక్స్పీరియన్స్ కాలేదు, నువ్వేం చెప్తావు అనే ఉద్దేశంతో ఉంటారు కనుక అందు గురించి డైరెక్ట్ అంటారు మీ అప్లైన్ నెంబర్ ఇవ్వండి అని అడిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అప్లైన్ వాడినప్పుడు అతనికి ఇవ్వాలి. ఓకే. ఆ తర్వాత ఈ మెడికల్ ఏజెన్సీస్ నుండి స్టార్ట్ అయినది ఇదేంటంటే డిసిప్లిన్ ఇస్ ద బ్రిడ్జ్ బిట్వీన్ గోల్స్ అండ్ కాంప్లిమెంట్స్ సంథింగ్ అచీవ్ సక్సెస్ఫుల్లీ. మనం ఏదైతే వర్క్ చేస్తున్నాం ఆ వర్క్ మన గోల్స్ కు పనికి, అంటే ఇవాళ నేను కార్ కొనాలని గోల్ పెట్టుకున్నా, ఆ కార్ కొనాలని ఏదైతే గోల్ పెట్టుకున్నానో ఆ గోల్ కు తగ్గట్టు నేను వర్క్ చేస్తేనే ఆ వర్క్ అనేది బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. ఆ బ్రిడ్జ్ మీదకెళ్ళి మనం ప్రయాణం చేసినప్పుడే, ఆ వర్క్ చేసినప్పుడే మనం ఏదైతే సెట్ చేసుకున్న గోల్స్ ఉన్నాయో, డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ నెరవేరడానికి అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టు ఏంటంటే ఏం చేయాలి, ఫస్ట్ యూజ్ ద ప్రోడక్ట్. మనం ఎప్పుడైతే ప్రోడక్ట్ యూజ్ చేస్తామో, యూజ్ చేసినప్పుడు దాని క్వాలిటీ అర్థమవుతుంది. దాని గురించి మనం ఏం చెప్పగలుగుతాం అంటే అప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం క్లియర్ గా మనం డౌన్ లైన్స్ దగ్గరికి తీసుకెళ్ళగలుగుతాం. ఇది మీటింగ్స్ అటెండ్ అయినప్పుడు మనం చేయగలుగుతాం. ఇది గెయిన్ నాలెడ్జ్ తీసుకోవాలి. నాలెడ్జ్ ఎక్కడ వస్తుంది, మీటింగ్స్లలో వస్తుంది, ఓపెన్ మీటింగ్ లో వస్తుంది, టీమ్ మీటింగ్ లో వస్తుంది, సిఎన్టీలలో వస్తుంది, విడబ్ల్యూఎస్ లో వస్తుంది, తర్వాత బూట్ క్యాంపులలో వస్తుంది, 2 days వర్క్ షాప్లలో వస్తుంది. ఇలా మీటింగ్స్ ప్రతిదీ మీటింగ్స్. ఎప్పుడైతే మీటింగ్స్ అనేటివి తప్పకుండా మనం అటెండ్ అవుతామో, ప్రతి మీటింగ్ ని మనం పోయి నేర్చుకుంటామో, మాకు ఒకసారి బాలి సార్ గారు చెప్పారు, మేము 2018లో గోవాలో ఒక ప్రోగ్రామ్ కి వెళ్ళాము. 2017లో వెళ్ళినప్పుడు అక్కడ బాలి సార్ ఒకే ఒక విషయం చెప్పారు. ఏం చెప్పారంటే ఏ రోజు నేను వర్క్ స్టార్ట్ చేసినా నేను జీరోలైజేషన్ అని చెప్పాడు. జీరోని నేను ఇక్కడ ఏదో ఒక హీరోని కాదు, నేను డియూసిడిని కాదు, నేను కంపెనీ ఫౌండర్ని కాదు, ఏది అనుకోను, నేను జీరో అనుకొని పోతా. జీరో అనుకొని ఎప్పుడైతే నేను వెళ్ళగలుగుతానో అప్పుడు నేను నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఒక గ్లాస్ ఫుల్ వాటర్ ఉన్నప్పుడు అందులో వాటర్ పోస్తే వాటర్ రావు, పోతుంటాయి కింద ఫ్లో
వెళ్ళిపోతుంటది. అదే ఎంటీ గ్లాస్ పట్టుకొని అందులో వాటర్ పోస్తుంటే ఎప్పుడైతే మైండ్ని ఎంటీ చేసి పెడతామో, ఎప్పుడైతే ఆ నాలెడ్జ్ని గెయిన్ చేసే అవకాశం ఉంటుంది, వాళ్ళు చెప్పింది నేర్చుకునే అవకాశం ఉంటుంది, దాన్ని మనం డూప్లికేషన్ చేస్తే చాలు మనం బిజినెస్ లో సక్సెస్ కావచ్చు అన్నట్టు. ఫాలో అప్లైన్, రైట్ అప్లైన్ ని ఫాలో కండి. అప్పుడైతే మీకు ఏదైతే కావాలో అది మీ అప్లైన్ ముందట కూర్చోండి, డ్రీమ్ సెట్ చేసుకోండి, గోల్ సెట్ చేసుకోండి, మీకు ఒక పేపర్ తయారు చేసుకోండి, ఒక పోస్టర్ తయారు చేసుకోండి. దానివల్ల మీ లైఫ్ అనేది సెట్ అవుతుంది, మనం అనుకున్న ప్లేస్ కి రీచ్ కాగలుగుతాం. అలా వెళ్ళాలంటే ఇప్పుడు విజయరాజ్ సార్ మనకు ప్రతి మీటింగ్ లో, ఓపెన్ లో కావచ్చు, టీమ్ మీటింగ్ లో కావచ్చు, మనకు బూట్ క్యాంప్ లో కావచ్చు, 2 days వర్క్ షాప్ లో కావచ్చు, ఎక్కడికన్నా వచ్చి వర్క్ షాప్ చేసినా కావచ్చు, చెప్తున్నది ఒకటే ఒకటే ఒకటే, 6 లెగ్ల మీద పనిచేయండి. ఎందుకంటే ఒకప్పుడు 2-3 లెగ్ల మీద పనిచేసినాం. ఇప్పుడు స్ట్రగుల్స్, ఇప్పటికే ఆ స్ట్రగుల్స్ ఉన్నాయి, చాలా మందికి ఉన్నాయి, లేవని కాదు. లేవు అని చెప్తే అది తప్పు. కొంతమందికి లేవు, కొంతమంది లీడర్లకు ఆ ప్రాబ్లం లేదు, కానీ మాక్సిమం లీడర్స్ కి ప్రాబ్లం ఉంది. 6 లెగ్ల మీద పనిచేస్తే, 6 ఆర్గనైజేషన్లలో పనిచేస్తే మనకేం జరుగుద్ది అంటే ఫ్యూచర్ లో ప్రాబ్లం రాదు, నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. 2-3 మీద కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల ఏమైందంటే 4, 5, 6 కోసం బాగా శ్రమ పడవలసి వస్తుంది అన్నట్టు. ఇవి ఈ 6 ఆర్గనైజేషన్లలో ఏదైతే సార్ చెప్తున్నారో 300 PV సెల్ఫ్ చేయడం, ఒక 6గురిని రైట్ పర్సన్స్ అంటే మనం జాయిన్ చేయగానే రైట్ పర్సన్స్ కాకపోవచ్చు, రాగానే పైన ఉన్న 6గురే ఇమీడియట్ చేయకపోవచ్చు, కింద 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 డౌన్ లో ఎక్కడ వచ్చినా ఆ పర్సన్స్ ని చూసి డ్రీమ్ ఉన్న పర్సనా అని చెక్ చేసి అక్కడ 300 PV చేయడం నేర్పండి. ఎప్పుడైతే 300 PVలోకి వస్తారో, ఆ సార్ చెప్పినట్టు ఒక 50 నుండి 60 PV, 100 PV యూజ్ చేస్తారు. స్టార్టింగ్ స్టేజ్ లో కొత్త వాళ్ళు ఒక 40-50 PV యూజ్ చేస్తారు. మిగిలింది హోమ్ మీటింగ్స్లలో ఏదైతే ప్లాన్స్ చెప్తామో, చెప్పినప్పుడు అక్కడ డిస్ప్లే పెట్టి వాళ్ళకు ఒక పేస్ట్ సోప్ ఏదో ఒక ఐటమ్ ని సేల్ కాదు, యూజ్ చేయండి, దీని క్వాలిటీ టెస్ట్ చెక్ చేయండి, చేసిన తర్వాతనే బిజినెస్ లోకి రండి అని చెప్పచ్చు. ఎందుకంటే చాలా మంది 10 మందికి కూర్చుండబెట్టి మనం చెప్పినప్పుడు 10 మంది జాయిన్ గారు, బిజినెస్ లోకి రారు, ఒకరిద్దరు వస్తారు. వచ్చినప్పుడు మిగతా 8 మందిలో ఒక 2-3 అన్న ప్రోడక్ట్ తీసుకునే అవకాశం ఉంటది. అలా వర్క్ 6 లెగ్స్ మీద 6 ఆర్గనైజేషన్లలో పనిచేస్తూ వెళ్ళండి, లేట్ అయినా పర్వాలేదు. 6 ఆర్గనైజేషన్ లో పనిచేసినప్పుడు సైడ్ వాల్యూమ్ ఇబ్బందులు అనేటివి ఉండవు. ఫస్ట్ కొంచెం 6 చేయాలంటే ఇబ్బంది అనిపిస్తుంది కావచ్చు, కానీ అలవాటు చేసుకోండి. ఇదంతా మీటింగ్స్ లో అటెండ్ అవ్వడం వలన, ట్రైనింగ్స్ లో అటెండ్ కావడం వలన, నాలెడ్జ్ గెయిన్ చేయడం వలన, వీటి వల్ల మనం వీటిని సాధించవచ్చు. చూడండి, నేను మీటింగ్స్ అటెండ్ అయిన కొన్ని ఫోటోలు, అసలు ఫొటోస్ లేవు, నిన్ననే అనుకోకుండా తయారు చేద్దామన్నప్పుడు ఆ ఫొటోస్ కొన్ని దొరకడం జరిగింది, అందులో తీసుకునేది. ఏ మీటింగ్ కు ఇది పైన ఫస్ట్ ఫోటో ఓపెన్ మీటింగ్ లో, అది ఓపెన్ మీటింగ్ లో కూర్చున్నప్పుడు, ఇది ఒక VLC ప్రోగ్రామ్ అటెండ్ అయినప్పుడు, ఇక్కడ రమేష్ సార్, కిరణ్ సార్ ఉన్నారు చూడండి, వాళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళతో ఇక్కడ కిరణ్ సార్ తోటి, ఇక్కడ కింద తిరుపతి సార్, వీళ్ళతోటి. అంటే చూడండి, ప్రతి మీటింగ్, ఏ మీటింగ్ కు అటెండ్ కాకుండా లేము అనేది లేదు, ప్రతి మీటింగ్ కు అటెండ్ అవుతుంటుంది. కావడం వల్లే ఈ రోజు ఈ స్టేజ్ కి రావడం అనేది జరిగింది. అలాగే అవార్డ్ ఫంక్షన్ కు వెళ్ళాం, అవార్డ్ ఫంక్షన్ చూడండి, ప్రతి మీటింగ్ అవార్డ్ ఫంక్షన్, తర్వాత ఫ్యామిలీ అచీవర్స్ నైట్, అలాగే బూట్ క్యాంప్ లో ఫొటోస్, ఇవి ఇలా ప్రతి మీటింగ్ కు వెళ్ళడం వల్ల ఏంటంటే మన సక్సెస్ జర్నీ స్టార్ట్ అయింది మీటింగ్స్ తోటే. ఎప్పుడైనా చెప్పేదే చెప్తారు కదా, విన్నదే వినడం కదా, వాళ్ళు ఎప్పుడు గదే చెప్తారు కదా అనుకుంటే వీలు కాదు. ప్రతి ఏదో ఒక వర్డ్ మనకు కొత్తది దొరికే అవకాశం ఉంటది, నేర్చుకునే అవకాశం కూడా ఉంటది. కనుక అలా మనం మీటింగ్స్ అనేది కంపల్సరీ అటెండ్ కావాలి. ఇది చూడండి, వెస్టీజ్ లోకి వచ్చిన తర్వాత సక్సెస్ ట్రిప్, ఫస్ట్ 2019లో క్రూజ్ ట్రిప్ మేము కిరణ్ సార్, నేను ఇద్దరం వెళ్ళాము. మేము ఈ టీం ద్వారా మేమే ఇద్దరం ఆల్రెడీ చూడండి, అక్కడ సెకండ్ ఫోటోలో ఉన్నాం, కిరణ్ సార్ నేను క్రూజ్ లో పైన మలేషియా, థాయిలాండ్ ట్రిప్ అన్నట్టు. మలేషియా వెళ్ళడం ఫస్ట్ ట్రిప్ చాలా ఎంజాయ్ చేశాం మేమిద్దరం. ఎందుకంటే ఈ క్రూజ్ ఎక్కిన తర్వాతనే మేము అనుకున్నాం నెక్స్ట్ ట్రిప్ ఏదైతే ఉందో ఫారిన్ ట్రిప్స్ కు టీమ్ తోటి రావాలి, చాలా మందిని మనం తీసుకొని రావాలి అని చెప్పి. ఈ క్రూజ్ కూడా మాకు ఫస్ట్ సీట్స్ అవైలబుల్ లేవన్నారు. హెడ్ ఆఫీస్ కిరణ్ సార్ నేను వెళ్ళి మా ఇద్దరు పాస్పోర్ట్లు హ్యాండ్ ఓవర్ చేసి, అవకాశం ఉంటే ట్రై చేయండి, మాక్సిమం లేకపోతే ఏం చేయలేమని చెప్పడం, వెంటనే మాకు మెసేజ్ రావడం, ఓకే మీ ఇద్దరికి అవకాశం ఉంది, ట్రిప్ ఎలిజిబుల్ లో అంటే అవైలబుల్ వచ్చాయి సీట్స్ అని తీసుకోవడం. చూడండి, రెయిన్ డ్యాన్స్ ఇక్కడ
థర్డ్ పోస్టర్ లో చూడండి, రెయిన్ డ్యాన్స్, వాటర్ లో ఎంత అద్భుతంగా డ్యాన్సులు చేశామో. అంటే అదొక వింత ప్రపంచంలోకి పోయినట్టు అనిపించింది. అప్పుడు అనిపించింది నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉంటే ఇంత అద్భుతాలు సృష్టించవచ్చు అనేది మాకు అర్థమైంది. ఆ టూర్ చూసిన తర్వాతనే ట్రావెల్ ఫండ్ ద్వారా వచ్చే ట్రిప్స్ చూడండి. ఈ రోజు ట్రావెల్ ఫండ్ అంటే ఒక్కరిని కింద సక్సెస్ చేసి సైడ్ వాల్యూమ్ చేసుకుంటే ట్రావెల్ ఫండ్ స్టార్ట్ అవుతుంది, ఫారెన్ ట్రిప్స్. అదే మనం బయట ప్రపంచంలో ఇలా తిరగాలంటే తిరగలేము. నెగటివ్స్ వస్తుంటాయి, చాలా నెగటివ్స్ వస్తుంటాయి. పాజిటివ్ కంటే ఎక్కువ నెగటివ్ వస్తుంది. వచ్చిన ఆ నెగటివ్ ని మనం సక్సెస్ జర్నీ కోసం యూజ్ చేసుకోవాలి తప్పితే మనం ఫెయిల్ అయినందుకు యూజ్ చేసుకోవద్దు. చూడండి, చాలా అద్భుతంగా ఎంజాయ్ చేశాం. ఆ క్రూజ్ లో మొత్తం 12 ఫ్లోర్స్ లో హైయెస్ట్ 5 ఫ్లోర్ కి వెళ్ళి ఫోటో దిగాం. ఇది ఈ రెయిన్ డ్యాన్స్ చూడండి. ఇలా ఇవన్నీ రూమ్స్ లో. ఇది స్విట్జర్లాండ్ ట్రిప్. మొన్న మన 2024 లో స్విట్జర్లాండ్ ట్రిప్ వచ్చింది. వచ్చినప్పుడు మా పెద్ద అబ్బాయిని పంపించిన, ఎందుకంటే చాలా డ్రీమ్ సిటీ, అందరు వెళ్ళాలి కంపల్సరీ. అండ్ మేము కపుల్స్ తోటి వెళ్దామంటే అంత అమౌంట్ లేదు, ఎందుకంటే 2.5 lakhs ప్యాకేజ్ అది. అంత అమౌంట్ నాకు ట్రావెల్ ఫండ్ లో జమ కాలేదు. క్యాష్ కడదామంటే అప్పుడు ఎందుకులే అని అనుకున్నాం. 3 లక్షలు అప్పుడు ట్రావెల్ ఫండ్ ఉండే. ట్రావెల్ ఫండ్ ఉన్నప్పుడు మా అబ్బాయి ఏం చేశాడంటే, నేను పోతా డాడీ స్విట్జర్లాండ్, ఇది మీరు అద్దు, నేను ఒకసారి చూసి వస్తా. ఎందుకంటే బిజినెస్ లోకి వాళ్ళు ఇంకా రాలే అప్పుడు. నేను చూసి వస్తా, చూసి వచ్చినాక బిజినెస్ గురించి ఆలోచిస్తా అన్నాడు. ఓకే సరేరా అని చెప్పి 2024 లో స్విట్జర్లాండ్ పంపించాం. బాలీ సార్తో, దీపక్ సార్తో, కన్బీర్ సార్తో, ఆ చాలా మంది టీం, అంటే మన టీంలో వీళ్ళు మావాడు ఒక్కడే వెళ్ళాడు కనుక సైడ్ టీమ్స్, విన్నింగ్ టీమ్స్ తో కావచ్చు, టిహెచ్హెచ్ వాళ్ళతో కావచ్చు, అందరూ కలిసి చాలా ఎంజాయ్ చేశారు. వీడియో కాల్స్ చేశారు. దీపక్ సార్ కూడా వీడియో కాల్లో మాట్లాడారు. మీరు ఎందుకు రాలేదు సార్, మీరు పిల్లలు అందరు కలిసి రావాలి కదా సార్ అని అడిగారు. నెక్స్ట్ ట్రిప్పులలో కనబడతాం సార్ అన్నాం. అట్లా అంటే చూడండి, మనం ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా స్విట్జర్లాండ్ వెళ్ళడం, 5 లక్షల ఖర్చు చూడండి. అంటే సింపుల్ గా ఫ్రీగా వాడు ఎంజాయ్ చేసి వచ్చాడు. దేని వల్ల సాధ్యమైంది? మనం ఇంట్లో ప్రోడక్ట్లు చేంజ్ చేసుకోవడం వల్ల, షాప్ చేంజ్ చేయడం వల్ల ఈ రోజు మన లైఫ్ చేంజ్ అయిపోయింది. మొన్ననే ఈ 2024 మధ్యలోనే ఒక ఈడ ప్లేస్ కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఓల్డ్ ఇల్లు ఉంది, కన్స్ట్రక్షన్ చేసింది, అందులో అది డిస్మెంటల్ చేయాలి, స్లాబ్ బిల్డింగ్ కానీ మళ్ళీ కొత్త కట్టుకోవాలి. అలా అంటే 50 లక్షలు పెట్టి ప్లేస్ తీసుకోవడం అంటే చూడండి, మెయింటెనెన్స్ చేద్దామంటే బైక్ డబ్బులు లేని స్టేజ్ నుండి ఈ రోజు 50 లక్షలు పెట్టి ప్లేస్ తీసుకోవడం, ఫారెన్ ట్రిప్స్ వెళ్ళడం, ఎంజాయ్ చేస్తున్నాం అన్నట్టు. ఇలా క్రూజ్ ట్రిప్ అండి, దుబాయ్ ట్రిప్ మొన్న ఫిబ్రవరిలో 4th, 5th, 6th, 7th అక్కడనే ఉన్నాం మేము. నేనే కాదు, ఇప్పుడు ఏదైతే నన్ను హోస్ట్ గా ఇన్వైట్ చేసిండో కిరణ్ సార్, రాణి మేడం, అలాగే మా డౌన్ లైన్స్ ఇప్పుడు మెడిటేషన్ చేపిస్తున్న పవన్ సార్ కావచ్చు, రాజశేఖర్ సార్ వాళ్ళు కావచ్చు, ఇలా తుమ్మనపల్లి రమేష్ సార్ వాళ్ళు, గంజి పద్మ మేడం, పద్మ జగన్ మేడం, వీళ్ళు మేమందరం కలిసి ఫారెన్ ట్రిప్ లో ఎంజాయ్ చేశామండి. అంటే చూడండి, ఒక 10 minutes లో మీకు క్లోజ్ చేసేస్తాను. కొన్ని ఫొటోస్ చూపిస్తాను. కొన్ని ఫొటోస్ చూపించి నేను ఇందులో క్లోజ్ చేస్తాను. ఫొటోస్ అంటే దుబాయ్ లో దిగినవి టోటల్ ఫొటోస్ అవైలబుల్ లో దొరకలేదు, కానీ కొన్నిటిని నేను షేర్ చేస్తాను. అందరం కలిసి మేము ఎంజాయ్ చేసినాం. ఎందుకంటే రేపు మీరు కూడా ఆ ఇలా ఫారెన్ ట్రిప్స్ పోతే ఎంజాయ్ చేయొచ్చు, చాలా అద్భుతాలు సృష్టించవచ్చు, మంచి ఇన్కమ్స్ గెయిన్ చేయొచ్చు, అద్భుతమైన స్టేజీలకు మనం వెళ్ళొచ్చు. ఆ చూడండి, దత్తు సార్ వాళ్ళ మిసెస్, మా మిసెస్, జయ జయ మేడం, రాణి మేడం, హన్సిక మేడం, మా మరదలు అర్చన తమ్ముడు, మరదలు, వీళ్ళు కూడా వచ్చారు. మేమంతా కలిసి ఇది హోటల్లో పిక్ అండి. చూడండి, ఫోమ్ డ్యాన్స్ ఎంత అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నారో. ఫోమ్ డ్యాన్స్ లో మొత్తం ఫోమ్ కొడుతుంటారు. అక్కడ డ్యాన్స్ ఎంజాయ్ చేశారు మన వాళ్ళందరూ. అంటే ఈ లైఫ్ ఎంజాయ్మెంట్ ఎవరికి రాదు. రాజశేఖర్ సార్ చూడండి, కిరణ్ సార్ ఐస్ క్రీమ్ తింటున్నాం, అటు కూల్ డ్రింక్స్ తాగుతున్నాం. అందులోనే షిప్ లోనే మొత్తం ఇవన్నీ మన కోసం అరేంజ్మెంట్ చేశారు. చూడండి, ఫ్రీగా, ఇవేం మేము డబ్బులు పెట్టలేదండి, అక్కడ ఫ్రీగానే తీసుకున్నామండి హోటల్లో అని. ఇక సలీం సార్ వాళ్ళ ఫ్యామిలీతో ఫోటో. తర్వాత ఇగో కిరణ్ సార్ చూడండి, బుర్జ్ ఖలీఫా కాడ పక్కకే నేను మా మిస్సెస్ ఇద్దరం ఉన్నాం. అంటే ఎంత ఎంజాయ్ చేశామంటే, ఇగో చూడండి ఇక్కడ కిరణ్ సారు, మేమందరం. ఇంకా చాలా, ఇది క్రూజ్ లో మాకు ఇచ్చిన రూమ్ పక్కకు బాల్కనీ అన్నట్టు, బాల్కనీ పక్కకు వచ్చేస్తే ఇట్లా ఫొటోస్ ఇవి. ఆ దోహాలో దిగాం ఫొటోస్, దోహా తిరిగాం. ఇగో దోహాలో మా బ్రదర్, మరదలు, నేను, మా మిసెస్ దోహాలో.
చూడండి ఈ సిటీలో ఎంత అద్భుతంగా ఎంజాయ్ చేశామంటే, దోహా సిటీలో ఇది సముద్రం దగ్గర దిగాం. చూడండి ఫొటోస్, ఈ క్రూజ్ ఫోటో ఇప్పుడు మీరు చూసింది ఇగో మా బ్రదర్ తో, ఇలా దీపక్ సార్ తో చూడండి. మేమందరం ఎంత మేనేజ్మెంట్ ఎంత దగ్గర ఉంటారో, ఎంత ఫ్రీగా, ఎంత హాయిగా. అంటే ఆ ఇలాంటి లైఫ్ తింటున్నారు చూడండి, ఎన్ని రకాలు ఉన్నాయి ఆ ప్లేట్ లో. ఆల్రెడీ ఇంటికాడ తినవంటే ఒకటే ప్లే చేసుకుంటారు. ఇక్కడ చూడండి ప్లేట్ లో ఇది షాంపుల్ కు పెట్టుకునేది వాళ్ళు. 7-8 టైప్స్ ఆఫ్ టిఫిన్ లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. ఇట్లా చూడండి మేడం చూడుర్రి ఎట్లా తింటుందో ఫ్రూట్స్. ఎంజాయ్ చేసాం. అంటే ఇంత మంచి లైఫ్ మనకి ఎక్కడన్నా దొరుకుతుందా? బయట ప్రపంచంలో మనం ఈ ఎంజాయ్మెంట్ చేయగలుగుతామా? ఇంతకుముందు మీకు ఒక విషయం చెప్పాను గుర్తుందా? బైక్ కోసం నేను నక్లెస్ అమ్మి తీసుకున్నానని చెప్పాను కదా. ఇగో మొన్న షార్జా ఎయిర్పోర్ట్ లో మేమున్నది, గోల్డ్ షాప్ అక్కడ ఎయిర్పోర్ట్ లో, మెడలో వేసుకున్నది చూడండి. ఇట్లా వేలు పెట్టి చూపించింది నాకు ఇది కావాలి అని. అంటే చూడుర్రి, కావాలి అంటే అది ఎంత వెయిట్ ఎంత రేటు అనేది ఆలోచించలేదు. తీసుకో అని చెప్పి అది తీసి జోకిస్తే 4.5 లక్షలండి అది, ఆ మెడలో వేసుకున్న చైన్. 4.5 lakhs. ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు. ఓకే తీసేసుకో అని చెప్పాను, అక్కడ డబ్బులు కట్టేశాము వచ్చాము. ఇక్కడ అంటే చూడండి ఎక్కడి నుండి ఎక్కడ ఏ స్టేజ్కి వచ్చాము. ఇది షార్జా ఎయిర్పోర్ట్ లో ఉన్న గోల్డ్ షాప్ అండి. ఈ షాప్ లోనే మేము తీసుకున్నది ఇది. మా అప్ లైన్ ఉన్నాడు, మా డౌన్ లైన్ ఇద్దరు కలిసి మధ్యలో మమ్మల్ని నుంచి కొనిపించారు. చూడండి ఎట్లా నవ్వుతున్నారో అందరూ. అంటే అంత సంతోషం, ఆ ఫీలింగ్ అనేది ఎక్కడ దొరకదు మనకు. చూడండి నక్లెస్ ని 4.5 లక్షలు పెట్టి, అంటే ఆ రోజు 10,000 20,000 పెట్టి బైక్ కూడా కొనుక్కోలేని స్టేజ్ నుండి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలలో 5 లక్షలు ఖర్చు పెట్టే స్టేజ్కి వచ్చేసాం. అంటే బికాస్ ఇదంతా వెస్టీజ్ ద్వారా మాత్రమే సాధ్యమైంది. ఇది దేని ద్వారా కాదు. ఆలోచించండి. రైట్. నేను ఇంకొక 2 నిమిషాలు మీతో మాట్లాడి క్లోజ్ చేస్తాను. హ్యాండ్ ఓవర్ చేస్తాను కిరణ్ సార్కి. అంటే మనం ఇలా చేయడం వల్ల, ఈ రోజు ప్రోడక్ట్స్ యూజ్ చేసుకోవడం వల్ల లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. చాలా మంది జీవితాలు మారిపోయినాయి. చూడండి దుబాయ్లో, ఖత్తర్లో, దోహాలో మేము ఎంత లైఫ్ ఎంజాయ్ చేశాం. ఇదంతా మీ అందరికీ అవకాశం ఉంది. కాకపోతే బయట నెగిటివ్ మాటలు విని మీరు ఆగిపోతారా? మాలాంటి సక్సెస్ఫుల్ అయిన లీడర్స్ అందరూ, మీ అప్లైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పే మాటలు వినండి, వాళ్ళని ఫాలో కండి. రైట్ అప్లైన్ చెప్పింది వినండి. నెక్స్ట్ మళ్ళీ ట్రిప్ ఉంది, ఆ ట్రిప్ కు అందరూ కలిసి ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? అంటే ఇలాంటి లైఫ్ అనేది మనకు బయట ప్రపంచంలో ఎక్కడ దొరకదు. ఇది ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ లోనే. ఆ నెట్వర్క్లలో వెస్టీజ్ ఒకటే సాధ్యం అండి. వెస్టీజ్ ద్వారా తప్ప వేరే దాంట్లో ఎందులో సక్సెస్ అనేది మీకు రాదు, రాకపోవచ్చు. ఎందుకంటే నేను ఇంతకు ముందు ఒక నెట్వర్క్ లో చూశాను, మీకు చెప్పాను. కానీ ఈ నెట్వర్క్ లో అనుభవిస్తున్నాం, వెస్టీజ్ లో అనుభవిస్తున్నాం. మేము సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. ఈ ఎక్స్పీరియన్స్ నే మీకు షేర్ చేస్తున్నాం. మీరు ఏం లేదు, బయట వారి మాటలు వినడం బంద్ చేసి మీరు ఎప్పుడైతే వెస్టీజ్ లో చెప్పే లీడర్స్ మాటలు వింటారో, మీటింగ్స్ కి అటెండ్ అవుతారో, మీరు ప్రతి ఒక్కరూ సక్సెస్ అయ్యే అవకాశం అందరికీ ఉంది. ఒక నాకే కాదు, అందరికీ ఉంది. ఇది మా కార్ ఇనాగ్రేషన్ అప్పుడు నేను 2019 లో కార్ తీసుకున్నాను. కార్ తీసుకున్నప్పటి ఫొటోస్ ఇవి. వెస్టీజ్ కార్ ఫండ్ ద్వారా, అంటే బైక్ కూడా నేను కొనుక్కోలేని నేను ఈరోజు కార్ తీసుకోవడం జరిగింది వెస్టీజ్ ద్వారా, కార్ ఫండ్ ద్వారా. నా ఇన్కమ్స్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అందు గురించి ఇది ఒక 4 నెలలది పెట్టాను. ఇదేంటంటే బోనస్ మీకు తెలియాలని. అప్పుడు చెప్పు. ఇది ఏదైతే 2018 ఇన్కమ్స్ నాకు వచ్చినప్పటి అక్కడ ఈ పైన ఇయర్ కూడా ఉంది చూడండి, ఆగస్టు సెప్టెంబర్. అంటే అప్ డౌన్స్ ఉంటాయి, ఎక్కువ తక్కువ అవుతాయి అని చెప్పడానికి ఇది. ఇక్కడ 80,000 ఉంది, 70,000 ఉంది, 1,00,000 ఉంది, 50,000 ఉంది, అన్ని ఉన్నాయి. అంటే ఇలాంటి ఇన్కమ్స్ చూడండి. హైయెస్ట్ ఇన్కమ్ తీసుకున్నా అంటే నేను మీకు చెప్పాను ఫస్ట్ డిష్ లిక్విడ్ వాడినప్పుడు ఎంత ఇన్కమ్ అని. అప్పుడు 5 రూపాయలతో స్టార్ట్ అయిన జర్నీ ఏదైతే ఉందో, కన్సిస్టెన్సీగా మనం ఎప్పుడైతే వర్క్ చేసినామో, కన్సిస్టెన్సీగా మీటింగ్లు అటెండ్ అయినామో, కన్సిస్టెన్సీగా బూట్ క్యాంప్లు అటెండ్ అయినామో, కంటిన్యూషన్ లో ప్రతిదీ అటెండ్ అయినామో, అయినప్పుడు నా హైయెస్ట్ ఇన్కమ్ చూడండి 6,71,126 రూపాయలు. అంటే ఎక్కడి నుండి ఎక్కడి వరకు వచ్చామనేది చూడండి. జీరో టు హీరో టైపు. నేను అనుకుంటాను ఈరోజు ఫారిన్ ట్రిప్స్ ఎంజాయ్ చేస్తున్నాం, ఐఫోన్లు తీసుకున్నాం. అంటే ఐఫోన్లు అంటేనే పట్టుకోలేని నేను మొన్న దుబాయ్లో మేడంకి అది కొనిచ్చి, మా మిసెస్ కొనిచ్చినాక
నాకు కూడా ఒకటి ఉండాలి అన్నప్పుడు ఈ ఐఫోన్ 16 ప్రో ప్లస్ మ్యాక్స్ అండి, 1,50,000. అంటే చూడండి 16 ప్రో మ్యాక్స్. ఇది కూడా అంటే ప్రతిదీ సాధ్యమైంది. సింపుల్ గా అక్కడ డబ్బుల గురించి ఆలోచించే అవసరం లేకుండా అయిపోయింది. ఓకేనా. ఈ అవకాశం ఇచ్చిన లైన్ ఆఫ్ స్పాన్సర్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే నాకు హెల్ప్ లైన్స్ ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో చాలా మంది లీడర్స్ ఉన్నారు. పేర్లు చెప్తే ఒకటి మర్చిపోతాం గనక అందరూ బుల్లెట్ కావచ్చు, శరత్ ప్రభల కావచ్చు. ఎందుకంటే శరత్ ప్రభల సార్ తోటి కూడా మేము దుబాయ్ లో చాలా ఎంజాయ్ చేశాము. శరత్ సార్ కావచ్చు, తర్వాత మా డౌన్ లైన్స్ పవన్ సార్ కింద వాళ్ళు కూడా వచ్చారు, సల్కం మల్లేష్ కావచ్చు, తర్వాత సాయి, అందరం అంటే చూడండి అద్భుతంగా ఎంజాయ్ చేశాము అందరం కలిసి. మీరు కూడా మాతో కలిసి జర్నీ చేయండి, మా పైన వాళ్ళతో కలిసి జర్నీ చేయండి. మనం అద్భుతాలు సృష్టించే అవకాశం ఓన్లీ వెస్టీజ్ లోనే ఉంది. ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని మనం లక్షాధికారులుగా, అంటే ఈ లెవెల్స్ కాకుండా విఎంసీఎం గా కూడా మారాలని విజయరాజ్ సార్ యొక్క గోల్ ఉంది. అందరూ విఎంసీఎంలు కావాలనే ఆలోచనతోటి వర్కులు జరుగుతున్నాయి. ఏ లీడర్స్ మీటింగ్స్ పెట్టినా డౌన్ లైన్స్ డెవలప్మెంట్ కోసమే కనుక యూజ్ చేసుకోండి. ఓపెన్ మీటింగ్లకు రండి, టీమ్ మీటింగ్లకు రండి. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మంత్ లో బూట్ క్యాంప్ ఒకటి అనౌన్స్మెంట్ కాబోతుంది. మళ్ళీ ఆ బూట్ క్యాంప్ ని కూడా యూజ్ చేసుకోండి. అందరూ మిలీనియర్స్ కౌన్సిల్ మెంబర్లు అంటే విఎంసీఎంలుగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. ఓకే, సూపర్ రవి సార్, సూపర్.